కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం నుంచి చదువుతున్నాను. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాటలాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో పౌలు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మాట్లాడాడు. ఈ 13వ అధ్యాయంలో ప్రేమను గురించి బాగా హైలైట్ చేసి మాట్లాడాడు. 12వ అధ్యాయంలో 9 కృపావరాల గురించి, వాటి యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడాడు. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో కృపావరాలను గురించి మాట్లాడాడు. కృపావరాల గురించి వర్ణించి 13వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి వీటన్నిటికంటే కూడా సర్వోత్తమమైన మార్గం నేను మీకు బోధిస్తానని, కృపావరాల కంటే మించింది ఒకటి ఉందని, అది ప్రేమ అని దాన్ని హైలైట్ చేశాడు. కొండలను పెకలింపగలిగిన పరిపూర్ణ విశ్వాసమున్నను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. మనుషుల భాషలతో దేవదూతల భాషలతో నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునై ఉందును అన్నాడు. అంటే భాషల వరం మనకున్నా, లేకపోతే విశ్వాసం అనే కృపా వరం మనకున్నా, లేకపోతే ప్రవచన వరం మనకున్నా, వరాలు ఎన్ని రకాలు మనకున్నా, వీటన్నిటికంటే శ్రేష్టమైంది, వీటన్నిటికీ తల మీద మణి లాంటిది ప్రేమ. ఆ ప్రేమ అనేది లేకపోతే నేను మ్రోగే కంచును గణగణలాడు తాళమునై ఉంటాను కానీ, అంటే సౌండే తప్ప ప్రయోజనం ఉండదు అని పౌలు మాట్లాడాడు. అంటే దీన్ని మన వేమన శతకంలో ఓ పద్యం ఉంటుంది. అల్పుడెప్పుడు బలుకు ఆడంబరముగాను, సజ్జనుండు బలుకు చల్లగాను, కంచు మోగునట్టు కనకంబు మోగున విశ్వధాభినం వినురవేమ అని చెప్పి వేమన మాట్లాడు. అల్పుడెప్పుడు బలుకు ఆడంబరముగాను, ఆడంబరంగా అల్పుడు మాట్లాడతాడు. సజ్జనుడు బలుకు చల్లగాను, కంచు మోగునట్టు కనకంబు మోగున. కంచు అంటే ఇత్తడి, ఇత్తడికి అంత విలువ లేదు. కనకం, ఇప్పుడు మన ఇంట్లో ఇత్తడి కాగులు ఉంటాయి. కాగులు, ఒక ఇత్తడి కాగును మార్కెట్కి తీసుకెళ్తే ఆ 2000 3000 ఇస్తారు. ఇత్తడి కాగంత బంగారాన్ని తీసుకెళ్తే యేసు రక్తమే జయం, హల్లెలూయా, అవునా? కానీ మీరు చూడండి, బంగారంతో గంట చేయండి, సౌండ్ రాదు. కానీ కంచుతో గంట చేయండి, మామూలుగా రాదు, టంగమని ఊరు మొత్తానికి వినపడింది. విలువ తక్కువ, సౌండ్ ఎక్కువ కంచుకి. కానీ బంగారానికి సౌండ్ తక్కువ, విలువ ఎక్కువ. అట్లాగే ప్రేమ లేకుండా పై పైనవి ఎన్ని చూపించినా అదంతా గంట సౌండేరా బాబు, ప్రయోజనం లేదు. కృపావరాలు ఒకవేళ నీకు ఉన్నా లేకపోయినా, నీవు ప్రేమతో నిండిన వాడవైతే, ప్రేమతో నిండిన దానివైతే, కృపావరాలు కూడా సాధించలేని వాటిని ఈ ప్రేమను బట్టి నువ్వు సాధించగలవు. అటు దేవుని మెప్పు పొందగలవు, ఇటు మనుషుల దయ కూడా పొందగలవు. దానికి ప్రేమ ఆధారం, ప్రేమ అవసరం అన్నాడు. ప్రేమను గురించి ఎంత అద్భుతంగా మాట్లాడతాడంటే ఈ అధ్యాయంలో, సర్వోత్తమమైన మార్గము ప్రేమయే అంటాడు. 3 సంగతులు చెప్తా, మంచి విషయాలు ప్రేమ గురించి. ఆ తర్వాత నేను చదివించిన వచనం దగ్గరికి వెళ్తా. 2 అంశాలు రాసుకోవచ్చు, తర్వాత మీరు ధ్యానించవచ్చు, ఇతరులకు కూడా ప్రకటించవచ్చు. ప్రేమను గురించి 3 విషయాలు, 3 చాలా ఉన్నాయి, 3 విషయాలు. కృపావరాలను గురించి మాట్లాడుతూ, ఇవన్నీ ఎందుకంటే అందరి ప్రయోజనము నిమిత్తము అన్నాడు. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనంలో, ఆయనను అందరి ప్రయోజనము నిమిత్తము ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుతుంది. అందరి ప్రయోజనము నిమిత్తం ఆత్మ ప్రత్యక్షత అన్నాడు. ఆ తర్వాత కృపావరాలు 9 గురించి మాట్లాడతాడు. ఆ ఆత్మ వలననే ఒకనికి బుద్ధివాక్యము, ఆత్మను అనుసరించి ఒకనికి జ్ఞానవాక్యం, విశ్వాసము అనే వరం, స్వస్థపరచు వరములను, అద్భుత కార్యములు చేయు శక్తి,
ప్రవచన వరమును, ఆత్మల ఒకనికి ఆత్మల వివేచనయు, ఒకనికి నానావిధ భాషలను, ఒకనికి భాషలకు అర్థం చెప్పు శక్తియు అనుగ్రహించబడి ఉన్నాయి. 9 వస్తాయి అక్కడ. ఈ 9 కృపావరాలు ఎందుకంటే అందరి ప్రయోజనము నిమిత్తము అన్నాడు. సంఘము క్షేమాభివృద్ధి పొందడానికి ఉపయోగపడతాయి. అయితే ఇంతటితోనే నేను ఆగిపోతే కేవలం వరాలకు మాత్రమే ప్రాముఖ్యత ఇస్తారు, అసలైన దాన్ని అశ్రద్ధ చేస్తారని పౌలు ఎదిగి, బాబు వరాల గురించి నేను చెప్పాను, ఆత్మ సంబంధమైన వరాలని మీరు ఆసక్తితో అపేక్షించండి, ప్రార్థన చేయండి, ఆ వరాలు మీకు వచ్చేటట్టు దేవుని చిత్తమైతే దేవుడు ఇస్తాడు. ఎందుకంటే మీరు సంఘ క్షేమానికి అలాగే ఇతరుల ప్రయోజనానికి మీరు వాడబడాలంటే మీకు వరాలు అవసరం. ఇప్పుడు నేను కూడా ఒక వరాన్ని కలిగి మీకు బోధిస్తున్నాను. అదేంటంటే ఉపదేశం. అది బుద్ధివాక్యమో జ్ఞానవాక్యమో, రెండిట్లో ఏదో ఒక ఉపదేశము నా నుండి మీకు వచ్చింది. ఆత్మ కృపా వరము నాకు లేకుండా నేను బోధిస్తే మీకు అర్థం కాదు. ఒకవేళ అర్థమైనా అది మీ హృదయంలో పరివర్తన తీసుకొని రాదు. మీ హృదయంలో కదలిక తీసుకొచ్చి మారు మనసులోకి మీరు నడిపించబడాలి అంటే ఆత్మ వరం అనేది నాలో పనిచేస్తేనే మీలో ఆ కదలిక వచ్చింది. పరిశుద్ధాత్మ వరం నాలో పనిచేయకుండా మీకు ఆ హృదయ స్పందన అనేది ఉండదు. కొంతమంది అంటారు కృపావరాలు అప్పుడే ఆగిపోయాయి, ఇప్పుడు లేవు అని బోధిస్తారు. కృపావరాలు ఆగిపోతే నువ్వు బోధ చేయొద్దు అంటాను నేను. ఎందుకు చేయొద్దు? నేను బోధ ఎందుకు చేయొద్దు అంటే, బోధించడం కూడా కృపావరాలు 9 ఒకటి. బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం. నువ్వు బోధ ఆపేసే, వరాలు ఆగిపోయినాయిగా. అంటే నువ్వు బోధిస్తున్నావు అంటే బుద్ధి లేక జ్ఞానవాక్యము అమల్లో ఉందని అర్థం. లేదు నేను ఆ వరాలను బట్టి బోధించట్లేదు అంటే అప్పుడైతే నీది ఒక రాజకీయ నాయకుడి ప్రసంగమో, లేకపోతే సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు ఏదో ప్రసంగాలు చేస్తూ ఉంటారు, లేకపోతే కొన్ని సంఘాలు ఉంటాయి, మజ్దూర్ యూనియన్ సంఘం, అలాగే మున్సిపాలిటీ సంఘం, అలాగే రకరకాల సంఘాలు ఉంటాయి. అట్లాంటి సంఘాల్లో ప్రసంగికుడి సంఘం అయింది నీది, లేకపోతే ఆ ప్రసంగం అయింది. కానీ హృదయాలను పరివర్తనలోకి తీసుకొచ్చి మారు మనసులోకి తీసుకొచ్చి ఆత్మల రక్షణలో నడిపించే ప్రసంగం అంటే అది పరిశుద్ధాత్మ ద్వారానే జరుగుతుంది. అర్థమై చప్పట్లు కొట్టారా? అర్థం కాకపోయినా కొట్టారా? అర్థమై కొట్టారు. సంతోషం. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, బాగా వినండి. కృపావరాలు యేసయ్య మనకు ప్రత్యక్షమయ్యేంత వరకు రన్నింగ్లో ఉంటాయి. యేసయ్య ప్రత్యక్షమయ్యేంత వరకు రన్నింగ్లో ఉంటాయి. వాటి అవసరం ఉంది. ఇప్పుడు అద్దములో చూచినట్టు చూచుచున్నాము, రేపు ఆయన వచ్చినప్పుడు ముఖాముఖిగా ఆయనను చూతుము. ఫేస్ టు ఫేస్ ఆయన చూస్తాం ఒకరోజు. అప్పటిదాకా ఇవన్నీ రన్నింగ్లో ఉంటాయి. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును అని చెప్పి ఆ తర్వాత ఇందాక నేను చదివించిన వచనం చెప్పాడు పౌలు. బాగా వినండి. సరే, పైన ఏమన్నాడంటే ఈ 9 కృపావరాల గురించి మాట్లాడుతూ, ఈ వరాలు అవసరం. మీరు పరిచర్య చేయాలన్నా, ఆత్మల్ని రక్షించాలన్నా, సంఘం క్షేమాభివృద్ధి పొందాలన్నా, సంఘానికి ఉపదేశం దొరకాలన్నా ఈ 9 కృపావరాలు పనిచేయాలి. ఇప్పుడు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా టోటల్ సార్వత్రిక సంఘం అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సంఘంలో ఈ 9 కృపావరాలు పనిచేస్తున్నాయి. ఒకే సంఘంలో 9 కృపావరాలు ఒకవేళ పని చేయకపోయినా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సార్వత్రిక సంఘం మొత్తంలో ఒకచోట కొన్ని వరాలు, ఒకచోట కొన్ని వరాలు, ఒకచోట కొన్ని వరాలు, అట్లాగా ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ సంఘం అంతా యేసు శరీరం కనుక ఎక్కడెక్కడ ఏ వరం అవసరమో దేవుడు దాన్ని అమల్లో పెట్టి అక్కడ తన కార్యాలు జరిగిస్తున్నాడు. ఇది వాస్తవం. ఇకపోతే కేవలం వరాల గురించి మాత్రమే మాట్లాడితే మీరు వరాల విషయంలోనే ప్రాముఖ్యత చూపుతారు, ఆసక్తి చూపుతారు, కానీ మిగిలిన సంగతి పట్టించుకోరని వరాల గురించి మాట్లాడి అంతకంటే శ్రేష్టమైన సర్వోత్తమమైన మార్గము మీకు తెలుపుచున్నాను అని ప్రేమ అన్నాడు. ఏమన్నాడు? ప్రేమ అన్నాడు. అంటే ఆత్మలను రక్షించడానికి, వాళ్ళని సంపూర్ణతలోకి నడిపించడానికి, మనుషుల్ని ప్రభావితం చేయటానికి, సమాజాల్ని ప్రభావితం చేయటానికి
కృపావరాలు మాత్రమే కాదు, కృపావరాలతో పాటు వీటన్నిటికంటే శ్రేష్టంగా ప్రేమ కావాలి అన్నాడు. కొంతమందికి వరం ఉంటుంది, ప్రేమ ఉండదు. వరం ఉండి ప్రేమ లేని వ్యక్తుల దగ్గర మనం ఉండలేం. ఒకవేళ వరం లేకపోయినా ప్రేమ ఉంటే మనం ఉండగలం. అవునా? కొంతమంది భర్తల దగ్గర ఆస్తి ఉంటుంది, కానీ వాడి దగ్గర ప్రేమ ఉండదు. ఇక వాడు ఎంత పంచభక్షాలు పెట్టిన రోజు ఆమె ఉండబుద్ధి కదా అని. కొంతమంది దగ్గర పైసలు ఉండవు, కనీసం నిలవరమైన నీడ కూడా ఉండదు, అద్దె ఇంట నివాసం ఉంటాడు, కానీ భార్యను ప్రేమించే మనసు కలిగి ఉంటాడు. నిండు అప్పుల పాలై ఉన్నాడైనా సరే ప్రేమ కలిగి ఉంటే ఆ ప్రేమను బట్టి వాని దగ్గర అలా బతికేస్తుంది భార్య. అవునా? కొంతమంది స్త్రీల దగ్గర, భార్యల దగ్గర ఆస్తులు ఉంటాయి. ఆస్తుల్ని బట్టి పాపం పెద్దోళ్ళు బలవంతం చేస్తే కర్మగాలి పెళ్లి చేసుకుంటారు. ఆ అమ్మాయిని చేసుకోరా, ఆస్తి పర్రాలు, ధన్యుడి అవుతావు, సుఖపడతావు అంటే వాళ్ళ బలవంతం మీద చేసుకుంటాడు. వాళ్ళు ముందే ఆస్తి కలిగిన వాళ్ళు, ఇక మనోడు అక్కడికి చేరిన దగ్గర నుంచి లెక్క చేయరు. చివరికి ప్రతిరోజు ఒక నరకంలాగా మారిపోయి వీళ్ళ దగ్గర డబ్బు, ఐశ్వర్యం అన్నీ ఉన్నాయి, కానీ ప్రేమ లేదు. ప్రేమ లేని చోట ఇది ఎంతున్నా నాకు అక్కర్లేదని వదిలేసి వచ్చేవాళ్ళు చాలామందిని చూశాను నేను. ఎంతమంది ఒప్పుకుంటారు దీన్ని? అంటే ఆస్తులున్నా ప్రేమ లేకపోతే ఉండలేము. ఆస్తులు లేకపోయినా ప్రేమించే మనసు ఒక్కటి ఉంటే దాన్ని బట్టి బతికేయచ్చు. దీన్ని బట్టి కొంతమంది ఆడపిల్లలు ఇప్పుడు వెంటనే ఆ అబ్బాయికి ఆస్తి లేదు కానీ లవ్ బాగుంది అని వెంటనే ఆ మైండ్లోకి వెళ్తారు. మీకు ఒక నమస్కారం, ఆ దిక్కుమాల ఆలోచనలు చేయవాకండి. యవన ప్రాయాన్ని బట్టి కలిగే ప్రేమల్లో మెజారిటీ ప్రేమలన్నీ కూడా శరీరాన్ని బట్టి కలుగుతాయి. అది వ్యామోహానికి సంబంధించి, భావోద్రేలకు సంబంధించే తప్ప అది ఒరిజినల్ అని మనం చెప్పజాలం. ఓకే, కాబట్టి వెంటనే నేను అందుకే మా మమ్మీ డాడీ ఒప్పుకోకపోయినా, ఆ అబ్బాయికి డబ్బు లేకపోయినా, ఆ అబ్బాయి దగ్గర లవ్ ఉంది, అందుకే నేను ఆ అబ్బాయిని లవ్ చేస్తున్నానని ఫీల్ అయిపోతున్న చెల్లెమ్మ, పళ్ళు రాలుతాయి జాగ్రత్త. ఏమో వాడు ఇప్పుడు నిన్ను గ్యాంబ్లింగ్ చేస్తుండొచ్చు, తర్వాత నీకు ముఖం పాత చింతగా పచ్చడి చేయొచ్చు, చెప్పలేం, కాబట్టి జాగ్రత్త అమ్మా. ఏంది అలా చూస్తున్నారు? కాదా? రంగు రంగుల ఆకర్షణలే విత్తనాలయ్యేనా, రాకాసి మూకల స్నేహాలే నీకు ఊరులుగా మారేనా. రంగు రంగుల ఆకర్షణలే విత్తనాలయ్యేనా, రాకాసి మూకల స్నేహాలే నీకు ఊరులుగా మారేనా. ఆకలి తీర్చగా చల్లిన నూకలు కావే చెల్లెమ్మ, ఆశతో నీవు వెళ్ళి వాలితే ఉరులే చెరలమ్మ. ఆకలి తీర్చగా చల్లిన నూకలు కావే చెల్లెమ్మ, ఆశతో నీవు వెళ్ళి వాలితే ఉరులే చెరలమ్మ. గుండెలో గుచ్చి మంటలో కాల్చేమాయే ప్రేమమ్మ, యవ్వన కాలపు కామపు చేష్టలు ప్రేమనుకోకమ్మా. యవ్వన కాలపు కామపు చేష్టలు ప్రేమనుకోకమ్మా. ఇది ఇంకోసారి పడదాం. యవ్వన కాలపు కామపు చేష్టలు ప్రేమనుకోకమ్మా. అది ప్రేమ అనుకుని ఇప్పుడు రోడ్లో పచ్చడవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, ప్రేమ అనుకొని అడుగులేసి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఏం లేదు, నేను ఏం మాట చెప్పినా దాన్ని ఎటో ఒకటి తీసుకెళ్ళి లింక్ చేసుకుంటారు, అందుకని నా జాగ్రత్త నేను పడుతున్నాను. అందుకని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాయింట్ కదా. కాబట్టి ప్రేమ లేని చోట ఎన్నున్నా దండగే. కాబట్టి ఏం లేకపోయినా ప్రేమ ఉంటే పండగే ఉన్నంతలో. కాబట్టి ఇప్పుడు అన్నిటికంటే సర్వోత్తమమైన మార్గం ఏంటంటే ప్రేమ అన్నాడు. సర్వోత్తమమైన మార్గం ప్రేమ అని ఆ ప్రేమను గురించి వర్ణిస్తాడు. ఎంత బాగా వర్ణిస్తాడో. అనాథ పిల్లల్ని పెంచుతుంది మదర్ తెరీసా. రోజు ఆ పిల్లలకు ఆహారం లేదు.
వాళ్ళకి ఆహారం ఏర్పాటు చేయడానికి ఏం చేయాలని ఆలోచించి సమీపంలో ఒక ధనవంతుడు గురించి విని, ఒరిజినల్గా నేను సేవ చేస్తున్నాను, అనాథ పిల్లలు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి ఏదైనా రిక్వెస్ట్ చేస్తే సాయం చేస్తాడేమో అని ఆయన దగ్గరికి పోయి, ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా అనాథ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఆహారం లేదు, మరి మీరు ఏదైనా సాయం చేస్తారని మీ దగ్గరికి వచ్చాను అని చేయి చాపింది. ఆయన లేచి వచ్చి ఆ చేతిలో కేకరిచ్చి ఉమ్మాడంట, అని ఉమ్మాడంట, చేతిలో ఉమ్మాడు, ఉమ్మిపోయి కూర్చున్నాడు. ఇట్లాంటి వాళ్ళు అందరూ వస్తారని ఏదో మొత్తానికి ఆయనకున్న ఫీలింగ్ ఆయన. ఆమె ఎలా స్పందించింది? నువ్వైతే ఎలా స్పందిస్తావు? కూడా దరిద్రుడా, దౌర్భాగ్యుడా, ఇస్తే ఇయ్యాలి లేకపోతే లేదనాలి, వీటి మీద నీచుడా చండాలుడా అని బయటికి తిట్టకపోయినా తిడితే తంతారు కాబట్టి లోపలే తిట్టుకొని వెనక్కి వచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ మదర్ తెరీసా అలా చేయలే. ఆ ఉమ్మిన చేతిని గుండెకి హత్తుకొని, అయ్యా ఇది నాకు, మరి ఆ పిల్లలకో అందట. ఇది నాకు, మరి ఆ పిల్లలకో అందట. కూర్చున్నోళ్ళు లేచాడు, స్థాణువై నిలబడ్డాడు, అలానే చూస్తున్నాడు. ఏమో మనిషా దేవత? ఎందుకంటే అలాంటి స్పందనని ఆయన ఊహించలా. నా ఉమ్ముని గుండెకి హత్తుకోవటం ఏంటి? బాధపడి కన్నీరు విడిచి తనకున్న యావదాస్తిలో సగం ఆమె చేస్తున్న సేవకు రాశాడు. యుగస్లేవియా దేశం నుంచి ఇండియాకు వచ్చింది ఆగ్నెస్ గొన్సా బోజాక్షువా ఆమె పేరు. చాలా చిన్న ప్రాయంలో నుంచి కూడా దేవుని ప్రేమతో నింపబడినటువంటి వ్యక్తి తెరీసా. మీరు ఇండియాలో చూడండి, చాలా వీధి మొగల్లో ఆమె విగ్రహాలు, చాలా వీధులకు ఆమె పేర్లు, చాలా కాలనీస్కి ఆమె పేర్లు. ఇండియన్ కాదు, యుగస్లేవియా దేశస్తురాలు. కానీ దేవుని ప్రేమతో నింపబడి ఇండియాలో ఆమె చేసినటువంటి సేవకు భారతరత్న కూడా ఆమెకి ఇచ్చారు. భారతదేశానికి ఒక రత్నము లాంటిది భారతరత్న. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆమె. అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆమె ప్రయాసపడలా. ఒకసారి ఒక రిపోర్టర్ అడిగాడు, అమ్మా మీరు చాలా దేశాల్లో పరిచయం ఉన్నారు, మీ గురించి ప్రపంచమంతా కూడా ఘనంగా మాట్లాడతారు. ఈ మధ్యకాలంలో కొంతమంది ధనవంతులు చంద్రమండలం మీదకి వెళ్ళొస్తున్నారు కదా, చంద్రమండలం మీదకి వెళ్ళొస్తున్నారు కదా, మరి చాలా దేశ ప్రముఖుల్లో మీకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, మీరు కోరితే మిమ్మల్ని కూడా చంద్రమండలం తీసుకెళ్తారు కదా, మీకు ఆశ లేదా అని అడిగారట. చంద్రమండలం మీదకి పోవాలని మీకు లేదా? మీరు వెళ్ళి రావచ్చు కదా అని. అప్పుడు ఆమె అంది, బాబు అక్కడ కుష్ఠరోగులు ఉన్నారా, అక్కడ అనాథలు ఉన్నారా, అట్లయితే నేను వెళ్తాను. అక్కడ అలాంటి వాళ్ళు లేనప్పుడు వాళ్ళు ఉన్న ఇక్కడే నేను ఉంటాను, అక్కడికి ఎందుకు, అక్కడ నాకేం పని అందట. ఒకవేళ అక్కడ చంద్రమండలం మీద కూడా కుష్ఠరోగులు ఉంటే, చంద్రమండలం మీద కూడా అభాగ్యులు ఉంటే, చంద్రమండలం మీద కూడా అనాథలు ఉంటే ఖచ్చితంగా నేను అక్కడికి కూడా వెళ్తాను అంది. అంటే దేవుని ప్రేమతో నింపబడింది. ప్రేమతో నింపబడినటువంటి మదర్ తెరీసా ఎంతోమంది జీవితాలని ప్రభావితం చేసింది. చాలామంది సేవ చేయడానికి ముందుకొచ్చే వాళ్ళకి ఒక ఆదర్శం ఆమె. ఆమె డినామినేషన్ ప్రస్తావించలేదు, సిద్ధాంతాల గురించి విమర్శించలేదు, కనీసం యేసయ్య నిజమైన దేవుడని ఎంతమందికి ఆమె ప్రచారం చేసిందో కూడా తెలియదు. ఆమె ఒక్కటి నిర్ణయించుకుంది, ఏంటో తెలుసా, నేను యేసు గురించి చెప్పటం కాదు, యేసుని ఆయన ప్రేమని నాలో చూపిన నాడు సమాజమే యేసు వైపు చూస్తుంది అని ఫిక్స్ అయింది. ఏమర్థమైంది మీకు? పెద్ద పెద్ద మాటలతో, పెద్ద పెద్ద డైలాగులతో మనం యేసుని గురించి మాట్లాడతాం, అనర్గళ ప్రసంగాలు చేస్తాం.
నేను ప్రారంభం నుండి సేవలోనికి వచ్చిన ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను గుర్తించింది ఏంటో తెలుసా? నేను చేసే ప్రసంగాల కన్నా నేను చూపే ప్రేమను బట్టి ఎక్కువ మంది దేవునికి కనెక్ట్ అవ్వటం నేను ప్రాక్టికల్గా అనుభవించాను. నేను చేసే ప్రసంగం కన్నా నేను చూపినటువంటి ప్రేమను బట్టి చాలామంది దేవునికి కనెక్ట్ అయ్యారు. పసిబిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు చాలామంది హృదయాల్లో ఆ ప్రేమను బట్టి దేవుని కార్యం జరిగింది. అందుకే నా ఫ్యామిలీకి చెప్తాను, నాతో కూడా ఉన్న వాళ్ళకి చెప్తాను, ప్రేమ ప్రధానం, ప్రేమ కీలకం. ప్రేమను కలిగి ఉంటే కొన్ని బాధలు పడాలి, కొన్ని ఇబ్బందులు పడాలి, కొన్ని శోధనలు పడాలి. కానీ వాటికి భయపడి మనం ప్రేమించడం మానేస్తే మనం దేవునికి ఇష్టంగా ఉంటాం. ప్రేమ లేని వ్యక్తి దగ్గర, ప్రేమ లేని సంఘంలో దేవుడు ఉండడు. మరి ప్రేమ కలిగి ఉంటేనేమో అగచాట్లు. ఎవడెట్ట సస్తే నాకెందుకు అన్నోడికి ఏ దిగులు లేదు. వానికి ఏమైద్దో వీనికి ఏమైద్దో అన్నోడికి మనశ్శాంతి ఉండదు. ఎంతమంది ఒప్పుకుంటారు? అందరి గురించి ఆలోచించేవాడికి మనశ్శాంతి ఉండదు. ఎవడెట్టన్నా ఏ వాగులోనన్నా పడినా నాకెందుకు అన్నోడికి ఏ బాధ ఉండదు. కొంతమంది విసిగిపోయి కొంతమందికి ప్రేమ చూపించి దెబ్బతిని ప్రేమ లేదు, దోమ లేదు, ఆ శాలేమన్నా మాటలేనిట తయారయ్యాను నేను. ఎవడెట్ట సస్తే నాకెందుకు, ఎవడెట్ట ఊరేగితే నాకెందుకు, దాన్ని పోయి ఎన్ని తగిలించుకొని ఆయన మాటలు నేను బాధలు పడుతున్నానని కొంతమంది మానుకునే వాళ్ళు ఉన్నారు ప్రేమ చూపటం. గుర్తుపెట్టుకో, ప్రేమ అనేది బాధపరచబడినట్టు కనపడిద్ది, కానీ చాలామంది బాధను తీర్చిద్ది. ప్రేమ నష్టపోయినట్టు కనపడిద్ది, కోల్పోయినట్టు కనపడిద్ది, కానీ ప్రేమ చాలా సంపాదించుకుంటుంది. ప్రేమ ఓడిపోయినట్టు కనపడిద్ది. నా ప్రేమ నీకు చులకనగా ఉందా, నా ప్రేమ నీకు ఎలా అయిందా, నా ప్రేమ నీకు ఎలా అయిందా అని సహజంగా మనం డైలాగులు వాడతాం. కొన్నిసార్లు పిల్లల విషయంలో తల్లిదండ్రులు నా ప్రేమ ఓడిపోయింది సార్, నా ప్రేమ ఓడిపోయింది సార్ అంటారు. గుర్తుపెట్టుకో, ప్రేమకు ఓటమి లేదు నాయన. నిజమైన ప్రేమకు ఎప్పుడూ ఓటమి ఉండదు. ఓడిపోయినట్టు కనబడిద్ది, కానీ చివరికి ప్రేమే గెలిచిద్ది. ప్రేమే గెలిచిద్ది. బానిసైనట్టు దాసత్వంలోకి వచ్చినట్టు ప్రేమ కనపడిద్ది, కానీ అనేకుల్ని దాసులుగా చేసుకుంటుంది ప్రేమ. ఆ ప్రేమను బట్టే వచ్చి తన్ను తాను రిక్తుడిగా చేసుకున్నాడు. ఎవరు? మన ప్రాణప్రియుడు నజరేయుడగు యేసు. ప్రేమను బట్టి వచ్చి తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. సమస్తం కోల్పోయిన వాడుగా వచ్చాడు, కానీ మనందరి హృదయాలను గెలిచాడు. ఆమేన్, ఆమేన్. మనందరి నిమిత్తం ఆయన దాసుడిగా మార్చబడ్డాడు. అవునా? మనుషుల పోలికగా పుట్టి ఫిలిప్పీ 2:5 దాసుని స్వరూపం ధరించుకున్నాడు. ఏమంటాడు అక్కడ? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఆయన దేవునితో సమానముగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని. దాసుడు మన నిమిత్తం ఆయన దాసుడుగా తన్ను తాను అప్పగించుకున్నాడు. దాసుడిలాగా వచ్చి సేవ చేశాడు. ఇప్పుడు మన మొత్తాన్ని ఏం చేశాడు? మనకింకా యేసు దాసుడుగానే ఉన్నాడా, యజమానుడయ్యాడా? ఇప్పుడు మనమందరం ఏమయ్యాం? యేసుకు దాసులమైపోయాం, దాసులమైపోయాం. పౌలంతటి వాడంటున్నాడు, నేను మనుషుల దయను సంపాదించుకొన చూచుచున్నానా? గలతీ 1:10. దేవుని దయను సంపాదించుకొన చూచుచున్నానా? నేను ఇంకనూ మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరు వాడనైతే క్రీస్తు యేసునకు దాసుడను కాకయే పోదును. యేసు దాసుడిని అని చెప్పుకున్నాడు పౌలు. ప్రకటన గ్రంథం 1:1 యేసు క్రీస్తు తన దాసులకు తెలియజేయటానికి తండ్రి అయిన దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. స్టార్టింగ్ ఏది ఉంటుంది? దాసులు. ఎవరు దాసులు? అందరు నోరు తెరిచి చెప్పండి. మనందరం ఏమయ్యాం? ఆయనకి దాసులమయ్యాం. మనందరినీ దాసులను చేయడానికి ముందు ఆయన ఏమయ్యాడు? దాసుడయ్యాడు. దాసుడై మనందరినీ గెలిచి మనందరినీ దాసులను చేశాడు. ఆయన యజమానుడయ్యాడు.
కోల్పోయినట్టు కనపడ్డాడు, మనల్ని సంపాదించుకున్నాడు. దాసుడైనట్టు కనపడ్డాడు, యజమానుడయ్యాడు. ఓడిపోయినట్టు సిలువలో కనపడ్డాడు, కానీ సాతానుని గెలిచాడు, మరణాన్ని గెలిచాడు, మన హృదయాలను గెలిచాడు. ఎక్కడ ఓడిపోయాడు యేసు? యేసు ప్రేమ ఓడిపోదు. అలాగే యేసు ప్రేమ మనం కనపరిచిన అది కూడా ఓడిపోదు. ప్రేమే గెలిచిద్ది. అందుకే అంటాడు, కృపావరాలు ఉండగానే సరికాదు నాయన, కృపావరాలు ఉన్నా లేకపోయినా ప్రేమతో నిండిన వ్యక్తిగా నువ్వు ఉంటే జీవితాలను నువ్వు ప్రభావితం చేయగలవు అని చెప్పాడు. మదర్ తెరిసా ఒక తీర్మానం చేసుకుంది ఏంటంటే, యేసు ప్రేమతో నేను నింపబడాలి, దేవుని ప్రేమతో నేను నింపబడాలి. నేను దేవుని ప్రేమను లోకానికి చూపించగలిగితే నేను యేసును చూపించినట్టే. లోకంలో అన్యుడిగా ఉన్నప్పుడు సైతం యేసు ప్రభు అంటే ఒక మత సంబంధమైనటువంటి విద్వేషం ఉన్నా, మదర్ తెరిసాను చూసినప్పుడు మాత్రం ఆమె మీద గౌరవంతో, ఆమె దేవుడి విషయంలో కూడా కొంచెం గౌరవం అట్లా అనిపించేది. ఎందుకంటే ఆమె చేతిలోనో మెడలోనో ఏడో సిలువ కనపడతా ఉంటుంది. అంటే మదర్ తెరిసా ఏం చేసిందంటే, యేసుని గురించి అనరగళ్ళ ప్రసంగాలు దంచకుండా ప్రేమ, యేసు ప్రేమ ఎలా ఉంటుందో లోకానికి చూపించింది. ఆమెను బట్టి అసలు ఈమెకి ఇంత ప్రేమ ఎలా వచ్చింది, ఈమె ఎవరి సంబంధాన్ని వెతికితే ఆమె నజరేయుడగు యేసుక్రీస్తు భక్తురాలు. ఇది యేసుక్రీస్తు ప్రేమ, ఇది యేసుక్రీస్తు సేవ, ఇది యేసుక్రీస్తు జాలి, దయ, కనికరం. ఇది ఆయనను బట్టి వచ్చింది ఈమెకి అని దేవుణ్ణి మహిమపరిచింది. ఆమె అంటది, ప్రార్థించే పెదవుల కన్నా పనిచేసే చేతులు మిన్నా అని. అంటే దీనంగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వ్యక్తులు ఉంటే, నీకోసం నేను ప్రార్థన చేస్తాను అని వెళ్ళిపోవటం కాదు. నీ చేతనైతే సేవ చేయి, నీ చేతనైతే హెల్ప్ చేయి. అంతేగాని నీ జేబులోనే పెట్టుకొని జస్ట్ నేను ప్రేయర్ చేస్తానని వెళ్ళిపోవద్దు. ప్రార్థించే పెదవుల కన్నా పనిచేసే చేతులు మిన్నా అని ఉంటే ఇవ్వు ముందు, తర్వాత ప్రార్థన చేయదు, వేరే సంగతి. భయంకరమైన జబ్బు ప్రబలిన దినాల్లో చాలామంది, ఒక ఊర్లో చాలామంది రోగులు అయిపోయారు. ఆ ఊర్లో చాలామంది రోగులు అయిపోతే అంటువ్యాధి ఆ రోగులందరినీ ఆ ఊళ్ళో వాళ్ళు ఆరాధించేటువంటి ఒక దేవత గుళ్ళోకి తీసుకెళ్ళింది. ఒక దేవత ఆలయంలోకి తీసుకెళ్ళి ఒక పక్కన్నటువంటి మంటపంలో వాళ్ళందరినీ పండుకోబెట్టి వాళ్ళకి వైద్యం చేస్తుంటుంది. వాళ్ళందరినీ తీసుకెళ్ళి అందులో పెట్టి వైద్యం చేస్తుందని ఊళ్ళో వాళ్ళందరూ కలిసి ఊరి పెద్ద దగ్గరికి వెళ్తారు. ఆమె వచ్చింది, పనికి మాలింది, ఈ రోగులందరినీ తీసుకెళ్ళి మన గుళ్ళో పెట్టింది, మన మాత ఆలయంలో పెట్టింది, మన అమ్మవారి ఆలయంలో పెట్టింది, వాళ్ళకి అక్కడ వైద్యం చేస్తుంది అని అంత ద్వేషాన్ని వెళ్ళగక్కితే ఆ ఊరి పెద్ద వెళ్ళాడు అక్కడికి. ఆ లోపలికి వెళ్ళాడు. ఆ లోపలికి వెళ్ళి ఆ రోగుల్ని, వాళ్ళకి ఆమె చేసే వైద్యాన్ని చూసి నిశ్చేష్టుడైపోయి కాసేపు అంతా అబ్జర్వ్ చేసి బయటికి వచ్చి ఆ ఊరితో, ఆ జనంతో అంటున్నాడు, నాకు దేవత కనబడింది అని. నాకు దేవత కనపడింది, నేను గుళ్ళో దేవతను చూశాను అన్నాడు. వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. మీరు కూడా చూస్తారా, రండి చూపిస్తానని గర్భగుడి వైపు చూపించి, అక్కడ లేదు దేవత, ఇదిగో ఇక్కడుందని మదర్ తెరిసా వైపు చూపించాడు. ఇక్కడుందిరా దేవత, అది సేవ అంటే, అది దేవుని మనసు అంటే అని చెప్పాడు. నా చిన్ననాడు తెలుగు నాంటేల్లో అనుకుంటాను, అందులో మదర్ తెరిసా గురించి ఒక పాఠం వచ్చింది. మరి మీలో ఎవరికన్నా గుర్తుంటే ధన్యులు. ఎంతమంది గుర్తుందో ఏమో మరి, అవునా? ఓకే, అట్టయితే మీరు నాతో పాటు చదువుకున్న వాళ్ళే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మదర్ తెరిసా గురించి ఒక 2-3 పేజీలు తెలుగు నాంటేల్లో వచ్చింది. అందులో ఆ చిన్నప్పుడే ఆమె స్టోరీ విని మళ్ళీ చదువుకునేవాడిని.
ఏదో తెలియని ఆకర్షణ, ఆమె సేవ. ఆమె మీద వ్యసనంతో, ఇప్పుడు సేవ చేసేవాళ్ళు అంటే కొంతమందికి పిచ్చి ప్రేమ ఉంటే కొంతమందికి సావగొట్టాలంత కక్ష ఉంటుంది. ఇదేం దరిద్రం నాకు అర్థం కాదు, సైతాను మనసు. సేవ చేసేవాళ్ళని కొంతమంది చూస్తే ఎంతో ప్రేమిస్తారు, కొంతమందికి వాళ్ళని చంపేయాలన్నంత కక్ష కలిగిద్ది. దయ్యం ప్రేరణ. ఆనాడు కూడా మదర్ తెరీసాని ద్వేషించే ఉన్మాదులు, దుర్మార్గులు ఉన్నారు. ఆమెని వేగు చూసేవాడు. ఒకడికి కిరాయి ఇచ్చి పంపించారు చంపేమని ఆమెని. నిజంగా తెలుగు నాంటేల్లో ఉంది, గుర్తుందా మీకు? అదిగో తెలుగు నాంటేల్లో ఉంది. ఆమెను కిరాయి ఇచ్చి చంపేమని హంతకుడిని పంపించారు. ఆమె ఉండే ఏరియాకి పోయాడు, అక్కడ లేదు ఆమె. ఎక్కడ ఉంటుందనే వాకప్ చేశాడు. ఫలానా ప్రదేశంలో ఇప్పుడు సేవకి వెళ్ళింది, అక్కడ సేవ చేస్తూ ఉంటుందని చెప్పారు. ఆడికి వెళ్ళాడు. ఆడికి వెళ్తే ఒక గుడారంలో ఓ పేషెంట్ ఉన్నాడు, కలరా వ్యాధిగ్రస్తుడు. కలరా జబ్బు వస్తే వాంతులు, విరోచనాలు. మనకు సరిగ్గా ఒక 4-5 సార్లు వాష్రూమ్కి వెళ్ళొస్తే చాలు బాటిల్ ఎక్కాల్సిందే మనకి. అలాంటిది కలరా గొప్పతనం ఏంటో తెలుసా? వాంతులు, విరోచనాలు 2 అవుతాయి. చూస్తానే మనిషి అపస్మారక స్థితిలోకి వెళ్ళి చనిపోతాడు. భయంకరమైన జబ్బు అది, మరియు అంటువ్యాధి. వీడు వెళ్ళి ఎంక్వైరీ చేస్తాడు ఎక్కడుందో అని. ఫలానా దగ్గర ఉందండి. ఆ గుడారం దగ్గరికి పోతాడు, బయట నిలబడతాడు. లోపల పేషెంట్కి ఆమె సేవ చేస్తుంటుంది. ఏం లేదు, అతను వాంతి చేసుకుంటుంటాడు, ఈమె ప్లేట్ పడతా ఉంటుంది. ఆ వాంతిని పడతా ఉంటుంది, కలరా జబ్బు నోడి వాంతిని. బయట ఉన్న వాళ్ళని అడుగుతాడు, ఆమెకి ఏమవుతాడు అతను అని. వాళ్ళు అంటారు ఆమెకి ఏమీ కాడు అని. మరి అతని సంబంధులు ఎవరు అంటే మేమే అంటారు వాళ్ళు. మరి మీ వాడిని అట్లా పెట్టారు, మీరు కదా ఆ సేవ చేయాల్సింది. ఆమె చేస్తుంది ఏంటంటే, వామ్మో వాడి కలరా జబ్బు వచ్చింది, మేము పోయామంటే మేము చేస్తాం, అందుకని మేము వాడిని అక్కడ వేసామంట. మరి ఆమె ఎందుకు చేస్తుందంటే, ఆమె ఏంటంటే ఆమె మనసు అది, ఆమె సేవ చేసిద్ది, ఆమె దేవుని బిడ్డ. చూస్తాడు, వాడు కక్కిందంతా పట్టి శుభ్రం చేసి వానికి మళ్ళీ కొంచెం మెడిసిన్ ఇచ్చి వానికి సేవ చేసి వాడిని సేద తీర్చి పండుకోబెట్టి బయటకు వస్తుంది. ఆమె బయటకు వచ్చేటప్పుడు వాడు 2 కాళ్ళు పట్టుకొని ఏడుస్తాడు. ఆమె రియల్గా జరిగింది. 2 కాళ్ళు పట్టుకొని ఏడుస్తాడు, అమ్మా నన్ను క్షమించు, నీ ప్రాణం తీద్దామని వచ్చిన దుర్మార్గుండమ్మా నేను అని ఏడ్చి మారు మనసు పొందుతాడు అతను. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, క్రీస్తు యేసు సంబంధులు నింపబడాల్సినటువంటి విషయాలలో ఒక కీలకమైనది ప్రేమ. ఆ ప్రేమ కలిగి ఉంటే అన్ని ఇబ్బందులే, అన్ని కష్టాలే, అన్ని బాధలే. మరి కష్టాలు, ఇబ్బందులు, బాధలకు భయపడి ప్రేమ లేని బతుకుదామా? ప్రేమ లేని వాడు దేవుడిని ఎరగడు కదా. ప్రేమ లేని వ్యక్తి దగ్గర, ప్రేమ లేని సంఘంలో దేవుడు ఉండడు కదా. ఒకసారి దేవుడు నన్ను ఇదే ప్రశ్నించాడు, ప్రభువా ప్రేమను బట్టి వాళ్ళని వీళ్ళని అందరినీ ఆదరిస్తా, అందరినీ చేరదీస్తూ ఉంటే వాళ్ళు పొందిన మేలంతా పొంది చివరికి వెళ్ళేటప్పుడు ఏదో ఒక విమర్శ చేసి, ఏదో ఒక నిందించి, ఏదో ఒక దుష్ప్రచారం చేసి వెళ్తున్నారు ప్రభువా, గాయమైపోతుంది. ఉన్నంత వరకు ఉంటున్నారు, తిన్నంత వరకు తింటున్నారు, పొందినవన్నీ పొందుతున్నారు, చివరికి వెళ్ళేటప్పుడు ఏదో ఒక మాట బ్యాడ్గా మాట్లాడి వెళ్తూ ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళని చేర్చుకొని ఈ బాధలు పడటం అవసరమా? వాళ్ళ చావు ఏదో వాళ్ళే చేస్తారని వదిలేస్తే గొడవ ఉండదు కదా. ఎందుకు నాయన నాకు ఈ బాధలు అని ఒకరోజు అంటే ఇట్లాంటి తగిలి ఒక తీర్మానం చేసి దేవుడిని అడిగా. దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడాడు ఆ విషయాన్ని. ఏమన్నా తెలుసా? కష్టాలు, నిందలు, విమర్శలు, మాటలు, అవమానాలకు భయపడి ప్రేమను మానేస్తే, ప్రేమ లేని వ్యక్తిగా నువ్వు మారిపోతే, నా కుమారుడా ప్రేమ లేని వ్యక్తి దగ్గర, ప్రేమ లేని సంఘంలో నేను ఉండలేను అన్నాడు. బాధలైనా, కష్టాలైనా, కన్నీళ్ళైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా, నిందలైనా, అవమానాలైనా ప్రేమ ఉన్న సంఘంలోనే నేను ఉంటాను. ప్రేమ లేని సంఘంలో నేను ఉండలేను అని దేవుడు మాట్లాడాడు. నాతో ఉన్నోళ్ళు కూడా చెప్తూ ఉంటాను, నేను ఉన్నప్పుడు నా ముందు షో చేయటం కాదు, నేను లేనప్పుడు కూడా ప్రేమ నిండిన వ్యక్తులుగా మీరు ఉండండి. దేవుని సన్నిధికి వచ్చిన దీనుల్ని అసహించుకోకండి, ఏసడించుకోకండి, ఇబ్బందికరంగా మాట్లాడకండి.
వాళ్ళని తృణీకరించకండి. వాళ్ళకి ఎన్నో బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు వస్తాయి. చాలా వేదనల్లో వస్తారు. వచ్చిన వాళ్ళని కాస్త ప్రేమగా పలకరించండి. మీరు చేయదగ్గ ఆతిథ్యం చేయండి. ఒకవేళ ఇబ్బంది పెట్టినా తట్టుకోండి. సేవ అంటే అదే. ఏ ఇబ్బంది లేకుండా, ఏ శోధన లేకుండా, ఏ ఒత్తిడి లేకుండా అంత ప్రశాంతంగా ఉంటుంది. సేవ ఎట్లా అయింది, త్యాగం ఎట్లా అయింది, సమర్పణ ఎట్లా అయింది. ఒరిజినల్గా ప్రేమ అంటేనే, సేవ అంటేనే అనేక రకాల ఒత్తిళ్లతో, నలుగుళ్లతో కూడిన వ్యవహారం. కాబట్టి మీరు వాటికి సిద్ధమై ఉండి వారిని ఆదరించినట్లయితే దేవుని మెప్పు పొందుతారు. అంతేగాని మనుషుల్ని కుక్కల్లాగా ఈసడించుకొని, ఎదిరించుకొని చండాలంగా వ్యవహరించడం అనేది దేవునికి నచ్చదు, నాకు నచ్చదు. మనం చచ్చేంత వరకు, మనల్ని దేవుడు పిలిచేంత వరకు ఏది కోల్పోయినా విశ్వాసాన్ని, ప్రేమను మాత్రం మనం కోల్పోకూడదు. విశ్వాసాన్ని, ప్రేమను మాత్రం మనం కోల్పోకూడదని నా ఆత్మీయ బిడ్డలకు చెప్తూ ఉంటాను. ఎన్నోళ్ళు వింటారు, కొంతమంది విననోళ్ళు ఉంటారు. సోది మాలోకాలు ఎన్ని చెప్పినా సరే వాళ్ళ మైండ్కి ఎక్కదు. వాళ్ళు అని ఎదిరిస్తూ ఉంటారు. అంటే ఎక్కువ మంది ఉండాలి, ఒకరిద్దరు అట్టంటి వాళ్ళు ఉండొచ్చు. ఎక్కువ శాతం మంది మాత్రం పాప అంకితమై పరిచర్య చేస్తూ ఉంటారు. వాష్రూమ్ శుభ్రం చేసే దగ్గర నుంచి ప్రతి పని నా బిడ్డలు చేస్తారు. నాకు దేవుడు అనుగ్రహించిన ఆత్మీయ బిడ్డలు. ఇప్పుడు ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ రాత్రి ముందుగా కృపా వరముల కంటే కూడా మించిన సర్వోత్తమమైన మార్గం, ఆత్మలకు రక్షణకరంగా, దేవునికి మహిమ తెచ్చే విధంగా మనకు ఉపయోగపడే దివ్యమైన సాధనం ప్రేమ. అమర్యాదగా నడువనిది, అపకారం చేయనిది, అన్నిటినీ ఓర్చునది, అన్నిటినీ తాళునది. అమర్యాదగా నడువనిది, అపకారం చేయనిది, అన్నిటినీ ఓర్చునది, అన్నిటినీ తాళునది. స్వప్రయోజనం చూసుకొననిది, సత్వరమే కోపపడనిది, మత్సరపడనిది, డంబము లేనిది, ఉప్పొంగనిది, ప్రేమ ఒక్కటి. ప్రేమే జగతికి మూలం, ప్రేమే దైవ స్వరూపం, ప్రేమే నిత్య జీవం, ఆ ప్రేమే మోక్ష మార్గం, ప్రేమే జగతికి మూలం. పాడటానికి బాగానే ఉంది, వినటానికి బాగానే ఉంది, ప్రేమ చూపటానికే బాధ. కరెక్టేనా? నేను చెప్పాను కరెక్టేగానే కొంతమందిని ఎంత ప్రేమ చూపించినా టార్చర్ చేస్తున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు అనిపించుకుంటున్నాను. మరి టార్చర్ని ఓర్చుకోవటమే కదమ్మా ఒరిజినల్ లవ్ అంటే, నిజమైన ప్రేమ అంటే. నిన్ను బాగా చూస్తే నువ్వు బాగా ప్రేమించడం గొప్ప ఉంది, ఆడు ప్రేమించావు, నువ్వు ప్రేమించావు. ఆ టార్చర్ చేస్తే నువ్వు ప్రేమిస్తే కదా ఒరిజినల్ లవ్. అంతేనా? అమ్మాయి మంచిగా అన్ని విషయాలు చక్కగా నడుచుకుంటే నువ్వు ప్రేమ చూపడం గొప్పతనం ఏముంది? రాచి రంపాన పెడుతుంటే నిన్ను అయినా సరే ప్రేమిస్తావు చూడు, అది ఒరిజినల్ లవ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శ్రమకు భయపడి, సమస్యలకు భయపడి ప్రేమ లేని సంఘముగా ఓ సంఘమా నువ్వు మారితే, ప్రేమ లేని వ్యక్తిగా ఓ సేవకుడా నువ్వు మారితే నేను ఉండలేను. శ్రమైనా, సమస్య అయినా, నిందైనా, అవమానమైన, ఇరుకైనా, ఇబ్బంది అయినా, ఒత్తిడైనా ప్రేమను కొనసాగించాలని నువ్వు అనుకుంటే నేను నీకు తోడుగా ఉంటాను. ఆ సంఘంలో ఉంటాను, నీ దగ్గర కూడా ఉంటాను. ఈరోజు మీరు నేర్చుకోండి, నిజంగా దేవుని సన్నిధి మీతో ఉండాలి అంటే మీకు దీన మనస్సు, విరిగి నలిగిన హృదయం మాత్రమే కాదు, అందులో ప్రేమ నిండిన హృదయం కూడా అయి ఉండాలి. ప్రేమతో నింపబడిన వ్యక్తులు ప్రభువుతో నింపబడిన వ్యక్తులే. మదర్ తెరీసా చేసిన సూత్రం అదే. ప్రసంగాలు చేయలేదు కానీ పరిచర్య చేసింది, ప్రేమను చూపింది. దానివల్ల ప్రపంచంలో చాలామంది వ్యక్తులు యేసు వైపు చూశారు, యేసుని గురించి సదభిప్రాయానికి వచ్చారు. ఈరోజు నువ్వు కూడా దాన్ని తీసుకొని ఆచరణలో పెడితే, సేవ చేసే వాళ్ళకు కూడా చెప్తున్నాను నేను, ఎవరికి సేవ చేసే వాళ్ళకు కూడా చెప్తున్నాను, లైవ్లో వీక్షించే వాళ్ళు ఉంటారు, అలాగే ఇక్కడ కూర్చున్న దైవజనులకు కూడా చెప్తున్నాను. ప్రేమ ప్రధానమైన ఆయుధము, ప్రేమ ప్రధానమైన సాధనం, సర్వోత్తమమైన మార్గం. నంబర్ 1. నెంబర్ 2
శాశ్వతంగా నిలిచేది ప్రేమయే. ఆ కింది వచనంలో అంటాడు 13వ అధ్యాయము 13వ వచనం, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అంటాడు. 2 శ్రేష్టమైనది ప్రేమ. సంఘానికి, ఆత్మలకు, సమాజానికి మేలుకరమైంది ప్రేమ. మనం కలిగి ఉండవలసిన వాటన్నిటిలో 3 ముఖ్యమైనవి: విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. వీటిల్లో శ్రేష్టమైనది ప్రేమే. బాగుంది. 2వది శ్రేష్టమైనది ప్రేమ అన్నాడు. మీరు టేక్ ఇట్ ఈజీగా తీసుకోవట్లేదు కదా. ఆన్లైన్ చెప్పిన వాక్యం తెల్లారేటప్పటికి నిద్రపోయిన తర్వాత మర్చిపోతారు. అట్ట పోకండి, సీరియస్గా తీసుకోండి. పరిచర్యలో నాకు నిజంగా 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 అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ ప్రేమే. ఈరోజు ఎంతోమంది తల్లులు, తండ్రులు, అన్నలు, తమ్ముళ్ళు, అక్కళ్ళు, చెల్లెళ్ళు ఎక్కడెక్కడి నుంచో వాళ్ళ హృదయాల్లో అంత స్థానం దక్కింది అంటే నా దేవుని కృప, నా దేవుడు నేర్పిన ప్రేమ. బాగున్నా బాగలేకపోయినా, ఏ స్థితిలో ఉన్నా, పోతానైనా సరే అన్నా అంటే ఆగి కనీసం అట్లా తాకైనా వెళ్ళకపోతే నా మనసు శాంతి ఉండదు. ఒక్కోసారి బాగా బలహీనంగా ఉండి చిరాకు పుట్టి కోపగించుకొని కూడా మళ్ళా బాగలేక కోపడ్డా లేదా ప్రార్థన చేస్తాపో సమాధానం ఇస్తాడని నేను ఉండలేను. అట్లా అలాంటి ఆ తత్వాన్ని నింపాడు నా తండ్రి. కాబట్టి నేను మీకు చెప్తున్నాను, సేవ చేయాలనుకున్న ఎవరికైనా చెప్తున్నాను, నీకు ప్రసంగం ఒకటి తెలిస్తే చాలదు, కృపా వరాలు ఉంటే చాలదు. వీటన్నిటికంటే కూడా సర్వోత్తమమైన మార్గం లవ్, ప్రేమ, అగాపే, దేవుని ప్రేమ. ఆ ప్రేమతోనే నన్ను నింపమని అడుగు. నువ్వు దేవుణ్ణి, నీ ప్రేమతో నన్ను నింపమని అడుగు. దేవుని చిత్తం చేయాలని ఎంతమందికి ఆశ ఉంది? అందరికి ఆశ ఉంది. ఆ చిత్తం చేయడానికి దేవుని ప్రేమతో నింపబడితేనే సాధ్యమైద్ది, అదే కాదు. కాబట్టి అడగండి, సాధన చేయండి. ప్రయాసపడాల్సింది కూడా ప్రేమ కలిగి ఉండటానికి అన్నాడు. అదే కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 1వ వచనం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి, ఆత్మ సంబంధమైన వరములు ఆసక్తితో అపేక్షించండి. దీనికంటే ముందు ఏమన్నాడు? ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడండి అన్నాడు. వరములను అపేక్షించండి అంటే కోరుకోండి, అవి దేవుడిస్తాడు. హలో, స్తోత్రం చెప్పండి అమ్మా. తమ్ముళ్ళు గట్టిగా చెప్పండి, మీరు చెప్పండి. చెల్లెళ్ళు, అది ఈ సౌండే వేరు. ఓకేనా? కృపా వరములనేమో ఆసక్తితో అపేక్షించండి అంటే కోరుకోండి, ప్రార్థించండి, దేవుడిస్తాడు. కానీ ప్రేమ కలిగి ఉండటానికి మీరే కష్టపడండి అన్నాడు. ఒకదానికేమో మీరు అడిగితే చాలా ఆయన చూసుకుంటాడు అన్నాడు, మరో దానికేమో మీరు కష్టపడాలి, మీరు ప్రయాసపడాలి అన్నాడు. ఎందుకు ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడాలి అంటే చాలామంది మనుషులు మనకు నచ్చరు, అది గొడవ. చర్చికి వస్తేనే ప్రేమ కలిగి ఉండాలంటారు, ఇంటికాడికి పోతే వాళ్ళు చేష్టాలు చూస్తేనే పట్టుకొని తందాలనిపించింది. వాక్యం గుర్తొచ్చింది, ప్రేమ కలిగి ఉండాలి అని. ఆయనకేం బాగానే చెబుతాడు, ఇక్కడ పడుతున్న వాళ్ళకి అర్థమైద్ది అనిపిస్తుంది. అయినా సరే నువ్వు ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉండటానికి నువ్వే కష్టపడాలి. దానివల్లనే సాధించగలవు ఏదైనా. మళ్ళీ చెప్తున్నాను, ఓడిపోయినట్టు కనపడిద్ది కానీ నీ ప్రేమే గెలిచిద్ది. నష్టపోయినట్టు కనపడిద్ది కానీ నీ ప్రేమ అన్నిటినీ సంపాదించుకుంటుంది. దాసుడు దాసురాలైనట్టు కనపడిద్ది నీ ప్రేమ, కానీ ఎదుటి వాళ్ళని దాసులు దాసురాలుగా చేసుకుంటుంది. తెలుసా మీకు? భార్య యజమానుడా, భర్త యజమానురాలా? మీరు చెప్పండి. భార్య యజమానుడా, భర్త యజమానురాలు? చెప్పండి, మీరు చెప్పండి. ఎవరు యజమాని, ఎవరు యజమానురాలు? ఎవరు దాసురాలు, ఎవరు యజమానుడు? ఇప్పుడు శారా అబ్రహాముని యజమానుడా అందంటే అబ్రహాముకి ఆమె ఏమైనట్టు? మీరు చెప్పండి. దాన్ని బట్టి ఏం చెప్తారు? భార్య దాసురాలు, భర్త యజమానుడు. మీరు చెప్పండి అయ్యా. భర్త పెద్దగా చెప్పండి. భర్త ఇంకా చెప్పండి, మీకు ఛాన్స్ వచ్చింది చెప్పండి. భర్త యజమానుడు, భార్య మళ్ళీ గట్టి చూస్తున్నారు. చెప్పండి. భార్య భర్త రైట్, బాగుంది. ఓకేనా?
యజమానుడు అనే బిల్డప్పే కానీ ఆడుంది నీ యాజమాన్యం. ఎప్పుడన్నా ఆలోచించావా? ఒక్కరోజు ఆ మనిషి ఇంట్లో లేకపోతే నీ బతుకు బస్ స్టాండింగే. అవునా? అంట్లో ఎవడు కడగాలి? నువ్వే కడగాలి. సగం పోయి బూడిద సగం పోక. ఎవరు ఉతుక్కోవాలి? నువ్వే ఉతుక్కోవాలి. ఇల్లు ఎవడు శుభ్రం చేయాలి? నువ్వే చేయాలి. ఫుడ్ ఎవరు వండుకోవాలి? వాష్రూమ్ ఎవరు కడగాలి? A to Z మొత్తం నువ్వే చేయాలి. అవునా? సరే, ఇవన్నీ పక్కన పెడితే అవన్నీ చేసినా చేయకపోయినా ఆ మనిషి ఉంటే ఆ ప్రశాంతత వేరు. అవునా? ఆ మనిషి లేకపోతే అంటే ఇప్పుడు ఎవరికి దాసులు అయ్యారు? ఎంతమంది ఒప్పుకుంటారు బ్రదర్స్? మీరు చెప్పండి. ఏడిచింది ఆమె లేకపోతే నడవదా అయింది అంటావా? లేదన్నా, ఆమె చేసినా చేయకపోయినా, నాకు బాగున్నా బాగాలేకపోయినా ఆ మనిషి ఉంటే అదేదో తెలియని ఒక ప్రశాంతత ఉంటుంది అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. సరిగా చేతులు ఎత్తండి. సిగ్గుపడతారేంది? నడిసిద్దా నీకు? నడిసిద్దా? సరే, నువ్వు ఇంటికి వచ్చావు, ఏదో చిన్న గొడవ అయింది, ఆ ముఖం మార్చుకుంది, నీతో మాట్లాడటల్లా, నువ్వు బయటికి పోయావు, ప్రశాంతంగా ఉంటావా? ఇంకెవడేం చెప్పినా నీకు పట్టిద్దా? మళ్ళీ ఇంటికి వచ్చి ఆమెతో సమాధానపడి ఆమె నవ్వుతా నీతో మాట్లాడిన తర్వాత ప్రపంచం అంతా అప్పటిదాకా బిగబట్టిన గాలంతా హాయిగా వదులుతూ ఉంటుంది. ఇది జరగకపోతే నీకు చల్లని పిల్లగాలులు తగిలినా సరే ఉక్కబోస్తూ ఉంటుంది, తిక్క రేగుతూ ఉంటుంది, ఎవడు బతికి రేపారా ఏమో అంటాడు. మళ్ళీ ఆ మనిషి సమాధానపడి శాంతంగా ప్రశాంతంగా లైన్లోకి వచ్చిన తర్వాత ఎంత హాయిగా ఉంటుందంటే ఇంక అప్పుడు సాధువుల్లాగా మునుల్లాగా ఎవడు గెలిచిన ఆ ఏమిటి నాయనా అంటాం. ఎంతమంది ఒప్పుకుంటారు? చూడండి వాళ్ళు ఎలా స్పందిస్తున్నారో చూడండి. మీరేం చప్పళ్ళు కూడా కొట్టట్లా కనీసం. సహోదరులు చూడండి ఎలా స్పందిస్తున్నారు. నిజమే, ఇదంతా వాస్తవమే. అంటే స్త్రీ దాసురాలిగా సేవ చేసిద్ది, భర్తకి వెట్టి చాకిరీ చేస్తుంది, ఇసిగించుకున్న భరించిద్ది, తృణీకరించిన తిట్టిన సహించిద్ది, ఒక పట్టాన అతన్ని విడిచిపోదు, అతనికి బాగున్నా బాగలేకపోయినా సేవ చేసిద్ది, భర్తతో పాటు కష్టపడి పనిచేస్తూ ఇద్దరూ చెరొక ఉద్యోగం చేసుకుంటూ ఇంటికి వచ్చిన తర్వాత భర్త మంచం ఎక్కి హాయిగా పండుకుంటే బయట డ్యూటీకి వెళ్ళి ఎంత చాకిరీ చేసిందో మళ్ళీ అంత చాకిరీ ఇంటికాడ చేసిద్ది. కానీ ఏనాడు కూడా నేను రెండింతలు పని చేస్తున్నానని అనదు. వస్తాడు, ఆ కాళ్ళు చేతులు పొంగడుతాడు, పోయి బెడ్ ఎక్కుతాడు, కాఫీ పెట్టు అంటాడు. మరి ఆమె కూడా నీతో పాటు చాకిరీ చేసిందిగా, ఆమె కూడా అనాలిగా కాఫీ పెట్టు అని. ఎవరికనిద్ది? ఎవరు తెచ్చిస్తారు? చేసిద్ది. పాత్రలన్నీ బయట వేసుకొని తోమిద్ది, లేకపోతే ఆ పని ఏదో పురమాయించిద్ది, అన్నీ రెడీ చేసిద్ది, ఫుడ్ రెడీ చేసిద్ది, పిల్లల్ని రెడీ చేసుకుంటుంది, పొద్దున్నే లేచిద్ది. నువ్వు అన్నీ ఆఫీస్కి వెళ్ళేదానికి ముందు అన్ని పెత్తనాలన్నీ చేస్తావు, కానీ ఆమె పిల్లల్ని రెడీ చేసుకొని నీకు ఫుడ్ రెడీ చేసి వస్త్రాలు రెడీ చేసి అన్ని పనులు చేసి నీతో పాటు మళ్ళా చస్తా బతుకుతా పరిగెత్తిద్ది. ఈ రకంగా పోల్చుకుంటే అటు పిల్లలకి ఇటు భర్తకి మొత్తానికి ఒక దాసురాల్లాగా అంకితమై సేవ చేసిద్ది స్త్రీ. అందుకే భార్య లేని ఇల్లు, అమ్మ లేని ఇల్లు దీపం లేని ఇంటిలాగా మారిపోయింది. ఇల్లాలు ఇంటికి దీపం అన్నారు. ఏం యజమానుడు ఉన్నాడు, ఆయన దీపం కాదా? ఇల్లాలు ఎందుకు ఇంటికి దీపం అంటే అటు యజమానుడైన భర్తకి యజమానుడిలాగా ఈ ఒక దాసురాల్లాగా సేవ చేసింది, పిల్లలకు కూడా ఒక దాసురాల్లాగా సేవ చేసింది. ఈ సేవ చేసి ఏం చేసిద్దో తెలుసా? అటు పిల్లల్ని ఇటు భర్తని ఇద్దరిని గెలిచిద్ది. బయటికి అట్లా పెత్తనం చేస్తున్నట్టుంటారు కానీ అంతరంగంలో ఇద్దరు ఆమెకు దాసులు అయ్యే ఉంటారు. అది అసలు రహస్యం. అర్థమైందా? ఒక్కరోజు కూడా నడవదు. నేను అనుకుంటాను, ఒకసారి నాకు డౌట్ వచ్చింది, దేవుడు ఏం తిరకాసు రాయించాడు, అయింది రివర్స్ రాయించినట్టున్నాడు, ఇదేంది మేము దాసులంగా అయిపోయాం కదా, వాళ్ళు దాసుల్లాగా మాట్లాడతాడు ఏంది అంటే ఇది పేరుకే. అసలు వాస్తవంగా జరుగుతుంది ఏంటంటే సేవ చేసి ప్రేమ చూపి ఒక దాసురాల్లా కష్టపడి వెట్టి చాకిరీ చేసి కుటుంబం యొక్క హృదయాలను గెలవగలిగిద్ది స్త్రీ. ఆ గెలుపు ఎంతటిదంటే ఆమె పరిచర్య మానేస్తే ఇక్కడ బతుకు బస్ స్టాండింగే.
కాబట్టి దాసురాల్లాగా కనపడిద్ది, కానీ వీళ్ళందరూ దాసులు. చాలామన్నా కొంపతీసి ఏంటో నువ్వు కూడా అదేనా అయిందంటే, నేనేంది, మా తాత అయినా అదే, మా అయ్య అయినా అదే, మా ముత్తాత అయినది, ఎవడైనా అదే. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎంతమంది ఒప్పుకుంటారు బ్రదర్స్? మన అమ్మ మనకెంతో ఊడిగం చేసింది. నిజంగా ప్రేమ కలిగిన కొడుకు అయితే నువ్వు అమ్మకి చేస్తావు లేదా? అమ్మలేంది నడిసిద్దా? నడవదు. అంతే. కాబట్టి ప్రేమ యొక్క గొప్పతనం అది. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? ప్రేమ దాసురాలు దాసుడు అయినట్టు కనపడిద్ది, కానీ అందరినీ లోబర్చుకుంటుంది. దాసురాలుగా చేసుకుంటుంది ప్రేమ. అది ఏ శైలిలో కనపడిద్ది? అమ్మలో కనపడిద్ది, భాగస్వామిలో కూడా కనపడిద్ది. పెద్దోళ్ళు అంటారు, ఏందిరా పోతే పోనీరా, దాని గురించి ఏంది ఆలోచిస్తావు, ఏంది పనికి మాలింది, ప్రశాంతంగా ఉండు, ఏంది కావాలంటే తిను అంటే వీళ్ళు ఎంత చెప్పినా సరే శూన్యంలో చూస్తూ ఉంటాడు, మెంటల్ పేషెంట్ లాగా. భార్య లేకపోతే అవునా? ఎందుకు? సహకారి పోయింది, ఉపకారి పోయింది, తన గురించి ఆలోచించే వ్యక్తి పోయింది, తన కడుపు చూసే వ్యక్తి పోయింది, తన బాగోగులు చూసే వ్యక్తి వెళ్ళింది, తనకన్నీ సిద్ధపరిచే వ్యక్తి పోయింది. ఆ వ్యక్తి ఒక్క పూట లేకపోతే నడవదు. అందుకని ఆ వ్యక్తిని జాగ్రత్తగా అన్ని విషయాల్లో ప్రేమగా చూసుకుంటాడు. నేను అనుకుంటాను, ఆదాం పని చేస్తుంటే అవేం చేసింది? షికారు చేసింది, పోయి పండు కోసుకొని తింది, తీసుకొచ్చి ఆదాం కూడా ఇచ్చింది. పళ్ళు రాలిపోతాయి పనికి మళ్ళిందన్న. ఎవడు తినమన్నా నిన్ను పోయి దరిద్ర పనులన్నీ చేసుకొని దేవుడు ఏం చెప్పాడు? తినొద్దన్నాడుగా. నువ్వు తిన్నదిగా నా తీసుకొచ్చి పెడతావా? అల్లా తిన్నావా అన్నాడు. తిన్నాను అంది. అట్లయితే నిన్ను చంపి నన్ను బతకనిస్తాడు, నువ్వు లేకుండా నేనెందుకు? చూడు, ఆదాం అప్పుడే ఎఫెక్ట్ అయింది. ఆదాంకి అప్పుడే ఎఫెక్ట్ అయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమన్నా అర్థమైందని చెప్పింది మీకు? అమ్మాయి నువ్వు పోయిన తర్వాత ఇక నేనెందుకమ్మే? ఖచ్చితంగా ఆయన వస్తాడు, నువ్వు తిన్నావు కనుక నిన్ను చంపుతాడు, నేను తినలేదు కనుక నన్ను బతకనిస్తాడు. ఇక నువ్వు లేకుండా నేను ఎట్లా బతికేది? కాబట్టి పోతే ఇద్దరం పోతాం, ఉంటే ఇద్దరం ఉందామని ఇటీ అని ఆయన కూడా తిన్నాడు. అది అసలు విషయం. నేనంటే ఎంత ప్రేమ అండి మీకు. అదే ఆ ప్రేమతోనే వచ్చింది ఎగసాట్లంతా. ఇటీ ఇద్దరు కలిసి తిన్నారు. దేవుడు వచ్చాడు, చూశాడు, వాళ్ళని తిట్టేదేదో తిట్టాడు. వాళ్ళకి బదులు పశువుని వధించి వాళ్ళకి ప్రాయశ్చిత్తం చేసి వాళ్ళకి చావు రాకుండా ఆ మరణాన్ని ఆ పశువు మీదకి పంపించి ఆ చర్మం తీసుకొచ్చి వాళ్ళ చొక్కాలు చేయించి తొడిగించి ఇక రన్నింగ్లో దించాడు. ఇదంతా ప్రేమను బట్టి ఆదాము హవ్వ ఇచ్చిన పండ్లు తిన్నాడు. అదే ప్రేమను బట్టి ఆదాము హవ్వలను చంపకుండా దేవుడు ఆ శిక్షను తన మీద వేసుకోవడానికి ఇష్టపడి వాళ్ళని తప్పించాడు. ఆ ప్రేమను బట్టే మహిమను విడిచొచ్చాడు. ఆ ప్రేమను బట్టే సిలువను ఎక్కాడు. ఆ ప్రేమను బట్టే మనందరినీ సహిస్తున్నాడు, భరిస్తున్నాడు. ఆ ప్రేమను బట్టే సర్వలోకానికి ప్రకటించమన్నాడు. ఆ ప్రేమను బట్టే వచ్చిన వారికి రక్షణ అన్నాడు. ఆ ప్రేమను బట్టి రక్షింపబడిన వాళ్ళందరినీ పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది నిత్య జీవానికి వారసులైన వారిని తీసుకువెళ్ళడానికి యుగ యుగాలు ఇక తన యొద్దనే స్థిరంగా ఉంచుకోవడానికి యేసు మరలా త్వరలో రాబోతున్నాడు. ఇదంతా ప్రేమను బట్టే. దేని బట్టి? రైట్. సర్వోత్తమమైన మార్గం ఏది? ఏంటి? శ్రేష్టమైనది ఏంటి? 2. ప్రయాసపడాల్సింది దేని గురించి? ఆఖరి మాట చెప్తాను. అంటే ప్రసంగానికి ఆఖరి మాట కాదు, ఆ అంశానికి ఆఖరి మాట. తిమోతికి రాసిన పత్రికలో ఉపదేశం చేసేవాళ్ళు, అంటే సేవకుడు కానీ సేవకురాలు కానీ బోధించే వాళ్ళ యొక్క బోధ గురించి కూడా మాట్లాడుతూ ఉపదేశ సారమేదనగా ప్రేమే అన్నాడు. నువ్వు ఉపదేశించే ఉపదేశములో సారము ప్రేమై ఉండాలి అన్నాడు. చూస్తారా? తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనం. అంతేనండి. ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. అంటే ఉపదేశము కూడా ప్రేమ అయి ఉండాలంట. నువ్వు ఏ ప్రసంగం అన్నా చేయి, ఫైనల్లో ప్రేమ కేంద్ర స్థానమై ఉండాలి.
ఆ ఉపదేశం కూడా ప్రేమను బట్టే ఉండాలి, ప్రేమతోనే ఉండాలి. నువ్వు సత్యం చెప్పినా, ఏది బోధించినా ప్రేమ కలిగి సత్యం చెప్పాలి. నీ ఉపదేశ సారమంతా ప్రేమే అయి ఉండాలి అన్నాడు. ఈ 3 నాకు దేవుడు స్పష్టంగా చూపించాడు. రేయ్, సర్వోత్తమ మార్గం ప్రేమ, శ్రేష్టమైంది ప్రేమ, శాశ్వతమైంది ప్రేమ, కష్టపడాల్సింది ప్రేమ కలిగి ఉండటానికి. అండ్ వాక్యం చెప్పేటప్పుడు ఉపదేశ సారము కూడా ప్రేమే, ప్రేమే, ప్రేమే. అందుకే ఏ ఉపదేశం చేసినా, ఒక సబ్జెక్ట్ మాట్లాడినా, మళ్ళా బిడ్డలో ఉన్నటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని దేవుని ప్రేమను బట్టి, పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆ ప్రేమను బట్టే కొన్ని ఓదార్పు మాటలు పలుకుతాను, కొన్ని ఆదరణ మాటలు పలుకుతాను. ఇదంతా ప్రేమను బట్టే. ఎందుకంటే వాళ్ళు ఎదుర్కొంటున్న ఒత్తిళ్ళు, స్ట్రగుల్స్ను బట్టి మానసికంగా డిస్టర్బ్ అయి ఉంటారు. మరి నా ప్రేమ ఆగదు. ఆ ప్రేమను బట్టే ఓదారుస్తాను, ఆ ప్రేమను బట్టే ధైర్యపరుస్తాను, ఆ ప్రేమను బట్టే గద్దిస్తా కూడా. పిరిగి పొందా, ఎందుకు భయపడుతున్నావు, ఎందుకు కలవరపడుతున్నావు అని. ఆ ప్రేమను బట్టే. నువ్వు బాధపడితే నేను చూస్తూ ఉండలేను, ఆయన కూడా చూస్తూ ఉండలేడు. ఉపదేశ సారము కూడా ప్రేమే అయి ఉండాలి. నిద్ర వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. అమ్మ, ఇంత చురుక్కున్నారేంది మీరు? ఆన్లైట్లో కూడా నిద్రపోవట్లేదు. సరే, మెలుగుతున్న వాళ్ళు చెప్పండి. అమ్మ బాబోయ్, ముదిరిపోయారు, మీరు కూడా షార్ప్ అయిపోయారు. చాలా సంతోషం. ఎట్లుంటే ఇంక 2 గంటలని చెప్పను, చెప్పనులే, ఓపిక లేదు కదా. సింపుల్గా ఇంకొక ముక్క చెప్పి ముగిస్తా. ఇప్పుడు మీరు 4 మాటలు చెబుతారన్నమాట. నేను చెప్పిన 4 మాటలు. నంబర్ 1, సర్వోన్నతమైన మార్గం ప్రేమ, శ్రేష్టమైనది, శాశ్వతమైనది, కష్టపడాల్సింది, ఉపదేశ సారం అది. ఆర్థిక ఇబ్బందిలో నీ ఇంటికి నీ చుట్టం వచ్చి సమస్య చెప్తే 10,000 సమస్య నోడి కనీసం ఒక 1000 ఇచ్చి మాట్లాడితే సరిపోయింది. పైసా కూడా ఇవ్వకుండా, మరే దేవుణ్ణి నమ్ముకో, దేవుణ్ణి నమ్ముకుంటే బాగా జరిగిద్ది, నమ్ముకో, మంచి జరిగిద్ది, అంత మంచి జరిగిద్ది, నమ్ముకో. మేము కూడా ఒకప్పుడు బాధల్లో ఉన్నాలే, దేవుణ్ణి నమ్ముకో, నాకు బాగా అయింది, మాకు నువ్వు కూడా నమ్ముకో, బాగా అయింది అంట. అసలు యేసుప్రభువు ఎంత గొప్ప దేవుడు అనుకున్నా, ఎంత ప్రేమ గల దేవుడు అనుకున్నా, దయగల దేవుడు అనుకున్నా, కనికరగల దేవుడు అనుకున్నా, జాలిగల దేవుడు అన్నావు అనుకో, ఎట్లుంటుంది? ఒకసారి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను చూడు, పెద్దోళ్ళు చెప్పిన ఎగ్జాంపుల్ అది. ఒక సేవకుడు, ఒక సంఘ పెద్ద, ఇద్దరు కలిసి రోడ్డు పక్కన నిలబడ్డారు. అప్పటి రోజు రిక్షా కోసం ఆగారు. ఓ రిక్షావాడు వచ్చాడు పొద్దున్నే. ఏమయ్యా, ఫలానా దగ్గరికి వస్తావా అని అడిగాను. ఎందుకు రానండి? వస్తానండి. ఎక్కండి అన్నాడు. ఎక్కుదాం, ఎంత అన్నారు. ఫలానా ఏరియా కదండి, అక్కడే. 5 రూపాయలు ఇవ్వండి అన్నాడు. 5 రూపాయలు ఇక్కడే కావాయా అన్నాడు. ఏమి ఇక్కడ సార్, మెరకండి, తొక్కలేక సావాలా, ఎక్కండి, 5 రూపాయలు ఇవ్వండి అన్నాడు పొద్దున్నే. 5 కాదులే కానీ 4 రూపాయలు తీసుకున్నారు. అంటే వీళ్ళ ఫీలింగ్ ఏంటంటే వాడు అడిగినంత ఎందుకు ఇవ్వాలని. 4 రూపాయలు ఏంటంటే 4 రూపాయలు. పొద్దున్నే బోండి వేరం నేను తక్కువ చెబితే 5 రూపాయలు ఇవ్వండి, కాండి ఎక్కండి అన్నాడు. ఏది ఎక్కేది? 4 రూపాయలు. కాదులేండి, నేను అడిగిందే తక్కువ అడిగాను, ఎక్కండి, 4 అయితే రాదు అన్నాడు. సరే 4 పావలా అన్నాడు. ఎంత పావలా తెలుసా మీకు? పావలా ఎంతమందికి తెలుసు? పావలా అమ్మయ్య కాపాడారు, పెంచండి. 4 పావలా వస్తావా అన్నాడు. 4 పావలా, ఓహో భలే బేరం పొద్దునే నాకు. 5కు దగ్గరండి, వచ్చారాడు లేతే లేదన్నాడు. మరి ముండోళ్ళలాగా ఉన్నావు, సరే ఇంకో పావలా కట్టుకో, 4.5 అన్నాడు. ఈ పావలా వ్యాపారం ఏందండి? పొద్దునే నాకు దరిద్రం, 5 ఇస్తే వస్తా లేకపోతే లేదండి అన్నాడు. ఏమయ్యా మరి కోపిష్లాగా ఉన్నాను, మరి పావలా కూడా తగ్గవా? సరిగా 4.30 అన్నాడు. సోరే ఆయన, ఈ పావలాల గోలేందిరా బాబా అనుకుని, పావలా నువ్వే ఉంచుకోవా, ఎక్కవా, ఎక్కండి అన్నాడు. ఎక్కి కూర్చున్నారు. 2 దేవుని భక్తులు, సేవకులు. ఇప్పుడు వాళ్ళకి ఏం భారం వచ్చింది? రిక్షావాడికి సువార్త చెప్పాలి.
ఆ రిక్షా దొక్కుతున్నాడు, వీళ్ళు కూర్చున్నారు, మాట్లాడుతున్నారు. ఏమయ్యా నీ పేరేంటి అన్నాడు. వాడి పేరు ఏదో చెప్పాడు. ఏంటో సుబ్బారావు, ఈ లోకం అంతా మాయయా. ఆడేం మాట్లాడలే, సైకిల్ రిక్షా దొక్కుంటే వెళ్తున్నాడు. వాడంతలో బిల్డింగ్ కట్టాడు. ఏం శాశ్వతమయ్యా అంటే ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు, పరలోకమే శాశ్వతం. ఆ పరలోకాన్ని మనకి ఇవ్వడానికి యేసయ్య ప్రాణం పెట్టి తిరిగి లేచాడని ఇది సువార్త కోణం. అట్ట రావాలని ఫస్ట్ ఇదంతా మాయా అనే సబ్జెక్ట్ చెప్పడం మొదలుపెట్టారు. వాడు అంత భవంతి కట్టాడు, ఏం శాశ్వతం? వీడింత భవంతి కట్టాడు, ఏం శాశ్వతం? వాడు ఆ కారులో తిరుగుతున్నాడు, ఏం శాశ్వతం? ఏంటో సుబ్బారావు, అంతా మాయ కదంటాయా, అంతా అశాశ్వతం కాదు అంటే వాడు తొక్కేవాడు ఆగి వెనక్కి చూసి, వాడికి అది శాశ్వతం కాదు, వీడికి ఇది శాశ్వతం కాదు, నీకు మాత్రం నువ్వు పట్టుకున్న పావలా శాశ్వతం. కూసావయ్యా, పెద్ద మాట్లాడుతున్నావు. పావలా కాడ 30 సార్లు బేరం వాడి పెద్ద మాటలు. అది శాశ్వతం కాదంటే ఇది శాశ్వతం, పావలా శాశ్వతం. దాని మీద వచ్చా అన్న ఇంకా లేదు డైలాగు. మెతుకుపోతే బతుకుపోయేది అనుకునే బతుకు మంచిది కాదు. అవసరమైతే 10,000 అవసరం ఉన్న వ్యక్తి కనీసం 1000 రూపాయలను చేతిలో పెట్టి ఇది కాదు ఇంత ఉంది ఓ అంటే కొంతలో కొంతైనా ఆలోచన చేస్తారు. కానీ ఏమీ హెల్ప్ చేయకుండా, ఏ విధమైన ప్రేమ చూపకుండా మనం ఒట్టి మాటలు మాట్లాడి పంపిస్తే అవతల వాళ్ళు దేవుని ప్రేమ రుచి చూడలేరు. ఎంతమందికి అర్థమైంది? కాబట్టి పావలా కాడ కక్కుర్తి పడి ప్రసంగం చేయాలని చూసేవాడు చేయించాడా? అదే 5 రూపాయలు అడిగిన వాడికి ఇంకో రూపాయి తీసుకోవాయా సుబ్బారావు, ఏమైంది పద, 6 రూపాయలు ఇస్తా పద అంటే, సార్ నేను అడిగింది 5 సార్, అయినా పర్లేదులే పదాయా, ఇంకో రూపాయి కష్టపడి తొక్కాలి కదా పద అంటే, గొప్పోళ్ళు సార్ మీరు అని కూర్చుంటాడు, తొక్కుతాడు, తీసుకెళ్తాడు, నువ్వు చెప్పిన అని వింటాడు. ఎందుకంటే నీ క్రియ నీలో దేవుడి ప్రేమ చూశాడు కానీ నువ్వు చెప్పిందంత వింటాడు. పావలా కాడ గీసి మంచోడు బుద్ధి మాంసం దగ్గరని దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది ప్రియులారా? మీకు అందరికీ బాగా అర్థమైంది అనుకుంటాను నేను. దేవునికి మహిమ. కాబట్టి మన మనస్తత్వం, మన ప్రవర్తన ప్రేమతో కూడిందై ఉండినట్లు, క్రియతో కూడిందై ఉన్నట్లు జాగ్రత్త పడాలి. అది యాకోబు రాసిన పత్రిక 2లో చెప్పేది అదే. ఇంటికి పోయి చదవండిలే. కాబట్టి ఇప్పుడు వరుసగా మీరు చెప్పేశారు చాలా చక్కగా. అవి మాటలుగా మాత్రమే కాక క్రియలుగా రూపాంతరం చెందేటట్టు జాగ్రత్త పడండి. ఓకేనా? సరే, ఇప్పుడు ప్రేమ సంగతి అయిపోయిందంటే ఒక పక్కన పడేయండి అని కాదు, హృదయంలో దాచిపెట్టుకోండి. చదివించిన వచనం దగ్గరికి వస్తా. నేను పిల్లవాని వలె ఉన్నప్పుడు పిల్లవాని వలె యోచించి తిని, పిల్లవాని వలె మాట్లాడి తిని, పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. చూడండి ఆ మాట. పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాటలాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని అన్నాడు. దీని గురించి మీకు వివరించాలని నేను సిద్ధపడ్డాను. దానికి ముందు ఆ ప్రేమను గురించి మదర్ తెరీసా లైఫ్ నుంచి కొన్ని సాక్ష్యాలు మీరు విన్నారు. మీరు కూడా యేసు ప్రభుని గురించి ప్రకటించడం కంటే శ్రేష్టంగా యేసు ప్రభుని యొక్క ప్రేమ మీ క్రియలో చూపగలిగిన నాడు అనేక హృదయాలను గెలవగలుగుతారు. అనేక మందిని క్రీస్తు కొరకు దాసులుగా సిద్ధపరచగలుగుతారు. ఇది దృష్టిలో పెట్టుకొని కష్టపడండి. ఓకేనా? అలాగే భర్తలారా మీ భార్యలను ప్రేమించండి, లేకపోతే మీకు దిక్కులేదు, బతుకు బస్టాండ్. ఇంకే మీరు ప్రేమగా చూసుకోండి, వాళ్ళు మంచిగా సేవ చేస్తారు. భార్యలారా మీ భర్తలకు లోబడండి. ఓకేనా? అంతే. ఒకళ్ళు వచ్చినా ఒకళ్ళు చదువుకోవాకండి. చాలాసార్లు ఇళ్లలో గొడవ అందుకే వచ్చేది. గొడవ అవుద్ది భార్యాభర్తలకి, పాస్టర్ గారిని పిలుస్తారు. పాస్టర్ గారు వాక్యం ఏముందండి అంటాడు. ఇద్దరు వాక్యమే చెబుతారు. వాక్యం ఉంది. భార్యలారా మీ భర్తలకు లోబడమన్నాడా లేదా? అడుగు, లోబడుతున్నావు అడుగు, అడగండి లోబడుతున్నామో అనా. భలే వచ్చావు సమయానికి, కూర్చో. ఆయన చెప్పాడుగా వాక్యం, ఆయనకే తెలిసైంది వాక్యం, నాకు కూడా తెలుసు. భర్తలారా మీ భార్యలను ఆయన ప్రేమించమనన్నా, నేను లోబడతాను అని ఏమంటుంది? ఆయన అంటాడు, అవును లోపడమనన్నా నేను ప్రేమిస్తాను అంటాడు. పాస్టర్ గారికి బ్రెయిన్ వాష్ అయింది అక్కడ.
ఏం చెప్పాలి? ఇద్దరు వాక్యమే చెబుతున్నారు. అసలు వాక్యం చెప్పాల్సింది పాస్టర్ గారు. పాస్టర్ గారిని కూర్చోబెట్టి ఇద్దరు వాక్యం వాళ్ళు చెబుతున్నారు. బైబిల్ వచనాలే. అప్పుడు ఆయన లేచి వెళ్తా ఏం లేదమ్మా, ఈ గొడవ అంతటికి కారణం వాక్యమే. వాక్యం గొడవకి ఎందుకు కారణమైంది దయ్య గారు? అంతేనమ్మా, వాక్యమే. అయితే ఎలా అయిందంటే ఒకళ్ళ వచనం ఒకళ్ళు తీసుకున్నారు, అందుకు ఈ గొడవ వచ్చింది. వదిలేసి ఎవరు వచనం వాళ్ళు తీసుకోండి, సమస్యకు పరిష్కారం అయింది అన్నాడు. ఒకళ్ళ వచనం ఒకళ్ళు ఏంటి? భర్తలారా మీ భార్యలను ప్రేమించండి అనేది మగవాళ్ళ వచనం, భార్యలారా మీ భర్తలకు లోబడండి అనేది ఆడాళ్ళ వచనం. కానీ భార్య ఏమైతే మాట్లాడింది? ఏమనుందన్న? భర్తలారా మీ భార్యలను ఆయన ప్రేమించట్లేదా? కంప్లైంట్. అట్లా కాకుండా ఇద్దరు ఒకరు వచ్చిన ఒకరు తీసుకున్నారు. అట్లా కాకుండా ఎవరు వచ్చిన వాళ్ళు తీసుకుని ఒకసారి చదవండి. నీకేముందమ్మా? భార్యలారా మీ భర్తలకు ఉంది కదా, నువ్వు అది సాధన చేయమ్మా. అది నీ వచ్చినవమ్మా, ఆయనది కాదు. అయ్యా నువ్వు భర్తలారా మీ భార్యలను నీ వచ్చిన నువ్వు తీసుకొని సాధన చేయనా? తెలివితేటలు మీకే కాదు నాకు కూడా ఉన్నాయి, చెప్పినట్టు చేయండి అని వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకోసారి చెప్పండి గట్టిగా. ప్రేమ మర్చిపోతారా? ఆన్లైన్ ఉపదేశం తెల్లారేటప్పటికి ఉష్పటాక అయితే నాకేందో అయింది మీరే. నేను ఎటు కూడా జాగ్రత్త పడుతున్నా దేవుని కృపలో, మీరు కూడా జాగ్రత్త పడండి. సరే, పాయింట్కి వద్దాం. పౌలు తన ఆత్మీయ అనుభవాన్ని గురించి మాట్లాడుతున్నాడు, భౌతికంగా కూడా కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. ప్రేమను గురించి పైన మాట్లాడాడు, క్రిందికి వచ్చేటప్పటికి కృపా వరాలను గురించి మాట్లాడుతూ అక్కడ కూడా ప్రేమనే హైలైట్ చేశాడు. అయితే ఆ సందర్భంలో ఆయన మాట్లాడిన మాట, ఈ మాట చాలా కీలకమైంది. నేను పిల్లవానినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని అన్నాడు. అక్కడ 3 విషయాలు ప్రస్తావించాడు. పిల్లవాని మాటలు, పిల్లవాని తలంపులు, పిల్లవాని యోచన. ఈ 3 విషయాలు దృష్టిలో పెట్టుకోండి. ఏమిటా 3? పిల్లవాని వలె మాట్లాడాడంట, పిల్లవాళ్ళలాగా తలంచాడంట, పిల్లవాళ్ళలాగా ఆలోచించాడంట. ఇప్పుడు పెద్దవాడై ఆ పిల్ల చేష్టలన్నీ మానేశాడట. అంటే మాటలు మానేశాడా? తలంచటం మానేశాడా? యోచించటం అంటే ఆలోచించటం మానేశాడా? టోటల్గా ఈ 3 మానేశాడా? లేకపోతే పిల్లవాడి లాగా ఉండటం మానేశాడా? పిల్లవాడిలాగా మాట్లాడటం, తలంచటం, యోచించటం మానేశాడు. ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు, ఇప్పుడు కూడా యోచిస్తున్నాడు, ఇప్పుడు కూడా తలస్తున్నాడు. కానీ అప్పటి తలంపులు వేరు, ఇప్పటి తలంపులు వేరు అని ప్రస్తావించాడు. మనం కూడా భూమి మీద భౌతికంగా ఉన్న ఈ జీవితంలో, ఈ భూ సంబంధమైన జీవితంలో మనకు కూడా ఈ బాల్య, యవ్వన, కౌమార, వృద్ధాప్య దశలో 4 ఉన్నాయి. బాల్య దశ పిల్లల యోచన, పిల్లల తలంపు, పిల్లల చేష్టలు, పిల్లల మాటలు. బాగా వినండి. ఈ ఒక్క ముక్క కూడా వినేస్తే ఈ రాత్రికి న్యాయం జరిగిద్ది. వాటిని మానేయాలి అని మనం పిలువబడ్డాం. దానికి పౌలు తన్ను తానే ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాడు. పిల్లవానిలాగా మాట్లాడటం, పిల్లవానిలాగా తలంచటం, పిల్లవానిలాగా ఆలోచించటం అనేది మనం మానేయాలి అన్నాడు. పౌలు ఈ మాట మాట్లాడితే యేసు ప్రభు మత్తయి సువార్తలో మరొక మాట మాట్లాడాడు. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశించరు అన్నాడు. ఒక మాటకు ఒక మాట ఆపోజిట్ లాగా ఉంటుంది. పౌలేమో పిల్ల చేష్టలు మానేయాలి, పిల్ల మాటలు మానేయాలి, పిల్లవాని ప్రవర్తన, ఆలోచన మానేయాలని పౌలు అంటే, యేసు ప్రభు అంటాడు మత్తయి సువార్త 18:7 అంటే చూడు. 18:3 మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆయనేమో పిల్లోళ్ళలాగా ఉండొద్దు అంటాడు, ఈయనేమో మీరు పిల్లల లాంటి వాళ్ళు కాకపోతే పోరంటాడు. ఇప్పుడు దేన్ని తీసుకోవాలి మనం? 2 బైబిల్లోనే ఉన్నాయి. ప్రభువేమో మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశింపరు అన్నాడు.
పౌలేమో పిల్లవానిలాగా మాట్లాడొద్దు, పిల్లవానిలాగా తలంచొద్దు, పిల్లవానిలాగా యోచించొద్దు, వాటిని మానేసేయాలన్నాడు. ఈ రెండింటిని ఎట్లా తీసుకుందామంటే రెండు కరెక్టే. కొన్ని విషయాల్లో మనం పిల్లల్లాగా ఉండకూడదు, కొన్ని విషయాల్లో మనం పిల్లల్లాగా ఉండాలి. ఈ రెండు కలిపి మనకు నేర్పుతున్న పాఠం అది. కొన్ని విషయాల్లో మనం పిల్లల్లాగా ఉండొద్దు, కొన్ని విషయాల్లో మనం పిల్లల్లాగా ఉండాలి. ఉదాహరణకి ఏ విషయాల్లో పిల్లల్లాగా ఉండాలి, అసలు పిల్లల్లో ఉన్న శుభలక్షణాలు ఏంటి అనేది మనం చూసుకుందాం. మొట్టమొదటిది, పిల్లల్లో మొక్కవోని దీక్ష, పట్టుదల, పోరాటం అనేది ఉంటుంది. మీకు తెలుసా సంగతి? పిల్లల్లో ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో, దాన్ని నోట్ చేసుకో. నువ్వు గ్రహించడానికి కానీ ఇతరులకు తెలియజేయడానికి కానీ ఉపయోగపడేది ఒక పాఠంలాగా. పిల్లవాని దగ్గర పోరాటము, మొక్కవోని దీక్ష, పట్టుదల ఉంటుందని మీకు తెలుసా? తెలుసుకోవాలి. వాడు దోగాడుతూ ఉంటాడు. కొన్ని నెలల వయసు వచ్చినప్పుడు వాడు దోగాడుతాడు. ఆ తర్వాత చిన్నగా లేచి నిలబడి నడవటానికి ట్రై చేస్తాడు. అలా లేచి నడవటానికి ట్రై చేసే నేపథ్యంలో వాడు ఎన్నో కష్టాలు పడతాడు, ఎన్నోసార్లు పడతాడు, ఎన్నోసార్లు మూతి పగలు కొట్టుకుంటాడు. ఎంతమందికి తెలుసా సంగతి? చేతులు ఎత్తండి. ఎందుకంటే మీరందరూ ఆ బాపతే, నేను కూడా ఆ బాపతే కాబట్టి. ఎంత మొండితనం అంటే, నువ్వు వద్దురా కూర్చో ఒక దగ్గర అంటే వాడు కూర్చోడు. వాడు లేచి నిరంతరం తను తాను నిలబడాలి, నిలదొక్కుకోవాలి, నడవాలి అని వాడు మొక్కవోని దీక్షతో నిరంతరం అదే పనిలో ఉంటాడు. అలా ఉన్నాడు కాబట్టే ఆ పిల్లోడు పెద్దోడయ్యాడు. పెద్దోడై ఇప్పుడు నడుస్తూ ఇక్కడికి వచ్చాడు. ఆ పిల్లోడు నువ్వే, ఆ పిల్లోడు నేనే. అవునా? నడిస్తే పడతామేమో అని పిల్లలు అనుకుంటారా? నడిస్తే పడతామేమో అని పిల్లలు అనుకుంటే జీవితంలో నడవగలరా? నడిస్తే పడతామనే భయం పిల్లల్లో ఉంటే జీవితంలో నడవలేరు. కాబట్టి నడవటానికి, పడినా సరే పోరాటం ఆపకుండా పోరాటానికి పిల్లలు ఒక ప్రతీకగా ఉన్నారు, ఒక సాదృశ్యంగా ఉన్నారు. ఎంతమందికి అర్థమైంది? పట్టుదల. పిల్లల్లో ఉన్న మొండితనం మామూలుగా ఉండదు, పట్టుదల మామూలుగా ఉండదు. ఓకే, రైట్. ఒకటి. రెండవది, పిల్లల్లో నేర్చుకునే బుద్ధి ఎక్కువ. ప్రతిదీ కూడా అడిగి తెలుసుకుంటూ ఉంటారు. పిల్లవాడిని మనం రోడ్డు మీద తీసుకెళ్తే మనం పొయ్యి వచ్చేసరికి వాడు ఏ 20-30 ప్రశ్నలు అడుగుతాడు. నువ్వు సరిగ్గా మంచి తండ్రివై, వినయం గల తండ్రి అయితే వాడు అడుగుతానే ఉంటాడు. డాడీ అదేందంటాడు, డాడీ ఇదేందంటాడు, మమ్మీ అదేందంటాడు, మమ్మీ ఇదేందంటాడు. సోరే కాసేపు ఆగరా, దారి మొదలుపెట్టిన దగ్గర నుంచి అన్ని అదేంది ఇదేంది సంపెత్తనావు బాబా అని మనమే ఇసుగుబెట్టి అనాలా. పడపడదాకా అడుగుతానే ఉంటాడు. నువ్వేగా మమ్మీ అన్ని అడగమన్నావు, అడిగి తెలుసుకోమన్నావు, నాకు డౌట్ వచ్చిందో అడుగుతున్నా, మరి నాకు ఎట్లా తెలిసిద్ది అని అడుగుతారు మొదల పిల్లలు. మొత్తం మీద వాడు నిరంతరం అడిగి తెలుసుకొని నేర్చుకునే బుద్ధి కలిగి ఉంటాడు. పిల్లల దగ్గర నేర్చుకునే బుద్ధి ఉంటుంది. పిల్లల దగ్గర గర్వం ఉండదు, అది పెద్దవాళ్ళ దగ్గర ఉంటుంది. మనం ఒకటి చెప్పి నేర్పడానికి ట్రై చేస్తే వాళ్ళు రిటర్న్ మన క్లాస్ ఇస్తుంటారు. ఈ దరిద్రం పెద్దవాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళు నాకు నేర్పేది నేనే నేర్పుతా అనే అహం. కానీ పిల్లల దగ్గర ఉండదు. ఇది కాదు ఇలా, ఇది ఇలా అంటే ఓకే. నేర్చుకునే బుద్ధి, అలాగే నడవాలి అనే పట్టుదల, మొండితనం పిల్లల దగ్గర. మూడవది, భేదాలు, భేషజాలు, పొరపచ్చాలు చూడని మనస్సు. చిన్నప్పుడు మనం స్కూల్కి వెళ్ళాం. స్కూల్లో అన్ని కులాల పిల్లలు వచ్చి కూర్చున్నారు. అరే ఒరే అనుకున్నాం, హాయిగా ఆలాజాలంగా తిరిగాం సంతోషంగా. ఒకడు కొనుకొచ్చుకుంటే నలుగురికి పెట్టేవాడు. వాడి కులం ఏదో మతం ఏదో ఎవడికి తెలియదు. అయినా ఆ కులం మతం గురించి వీడు అడగడు, వాడు చెప్పడు. అసలు ఆ ప్రస్తావనే లేదు. బీద, ధనిక, కులం, మతం అన్న ప్రస్తావనలు స్కూల్లో లేవు. అందరం కలిసి చదువుకున్నాం, కలిసి తిన్నాం, కలిసి ఆడుకున్నాం, పాడుకున్నాం. ఎంతమంది ఒప్పుకుంటారు బ్రదర్స్? అదే పిల్లలు కొంచెం పెద్ద ఒక ఏజ్కి వచ్చేటప్పటికి, అరే ఫలానా వాడిని నువ్వు తీసుకొస్తున్నావు మన ఇంటికి, వాడు ఎక్కడోడో తెలుసా,
వాడు ఆ పల్లెలో కుర్రోడ్రా, వాడిని మన ఇంటికి తీసుకొచ్చి నువ్వు మంచం మీద కూర్చోబెడుతున్నావు. ఇంట్లో కొలగజ్జి స్టార్ట్ అయింది. కొలగజ్జి, గజ్జి, తామర, దొరద ఉంటాయి చూడు. ఇవన్నీ పొద్దున్నే రిక్షా బండి మీద చెబుతూ ఉంటారు. వాటిలో ఈ గజ్జి స్టార్ట్ అయింది అనమాట. ఈ గజ్జి, ఈ గజ్జి ఎవరు పుట్టిస్తారంటే ఫస్ట్ ఇంట్లో వాళ్ళు పుట్టిస్తారు. ఇంట్లో వాళ్ళు ఇప్పుడు గజ్జి జబ్బుకున్న లక్షణం ఏంటంటే ఒకళ్ళకి తగిలింది అనుకో, వాడు ఎంతమందిని తాగితే అంతమందికి అంటిద్ది. ఫస్ట్ ఆ గజ్జి దెబ్బకి వీడు గీకుతూ ఉంటే వీడు ఏమన్నా టచ్ చేసాడంటే ఆ గీకుడు వాడికి స్టార్ట్ అయింది. మామూలు గజ్జి సంగతి చెప్పట్లా. మామూలు గజ్జి ఉంటే ఏ స్నామంలో నీకు దేవుడు స్వస్థపరచును గాక. కానీ కుల గజ్జి ఉంది చూసా, ఒక ఏజ్కి వచ్చేటప్పటికి ఇంట్లో వాళ్ళు ఎక్కిస్తారు ఈ గజ్జి. చక్కగా అప్పటిదాకా అందరినీ కలగలుపుకొని అన్యోన్యంగా ఎంతో ప్రేమతో ఉన్న ఈ పసిగుండెల్లో ఈ కుల గజ్జి జాడ్యాన్ని నూరి వాడు ఆ క్యాస్టు, వీడి ఈ క్యాస్టు, వాడు ఆ మతం, వీడి ఈ మతం అని ఈ దరిద్రాన్న ఈ గజ్జెని అంటించి హృదయాల మధ్య అంతరాలు ఏర్పరిచి దూరం చేసి ఫ్రెండ్స్గా ఆలాజాలంగా ఒక్కటే ప్రాణంగా బ్రతికిన వాళ్ళు సైతం వేరైపోయేటువంటి నీచ ప్రవృత్తి సమాజంలో ఉంది. నిద్ర వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. మెలుగుతున్న వాళ్ళు చెప్పండి. అదే పసిగుండెల్లో ఉందా? పసితనంలో ఉందా? పసి హృదయాల్లో ఉందా? లేదో. అందరం కలిసి జనగణమన పాడాం, అందరం కలిసి వందే మాతరం పాడాం, అందరం కలిసి ప్రతిజ్ఞ చేశాం, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ మరి సుసంపన్నమైన బహువిధములైన నా దేశపు సంపద, వారసత్వపు సంపద నాకు గర్వకారణం. పెద్ద పెద్ద ప్రతిజ్ఞలు చేశాం ఆనాడు పసి హృదయాలలో. కానీ పెరిగి పెద్ద అయిన తర్వాత భారతీయులందరూ నా సహోదరులు కాదు, నా మతస్థులే, నా కులస్తులే. ముఖ్యంగా మా గజ్జి కులం, మా గజ్జి కులమే. చిన్న బిడ్డల్లో ఉందా భేదములు? ధనిక బీద, ఈ మతం ఆ కులం ఉందా? లేదు. ఎప్పుడు వచ్చింది అది? పెద్ద అయిన తర్వాత. అంటే పసిహృదయం ఏం చేస్తుందో తెలుసా? భేదాలు చూపక అందరినీ ప్రేమించి ఆదరించిద్ది. భిక్షగాడు, అడుక్కునే భిక్షగాడు అవిటితనంతో ఉన్న వాడిని చూసి కూడా ఏడుస్తాడు పసిగుండె. డాడీ అతను ఎందుకు అలా ఉన్నాడు అని అడుగుతాడు. కాలు ఇరిగింది లేరా? ఎందుకు ఇరిగింది? ఇంక నడవలేడా? ఎప్పటికి నడవలేడా? డాక్టర్ చూపించవచ్చు కదా అని వీడు అంటుంటాడు. ప్రేమ నిండిన హృదయం పసిగుండెల్లో. ఏమేం చెప్పా చెప్పండి వరుసగా. ఏమో ఎవరికి గుర్తుంటాయి? ఏదో వాక్యం వినటానికి వచ్చాం, 4 ముక్కలు చెప్పాలి, పోవాలి. మళ్ళీ అడిగితే మాకేం తెలుసు? పట్టుదల, మొక్కవోని దీక్ష మొదటిది. రెండవది నేర్చుకునే బుద్ధి. మూడవది భేదాలు చూపక అందరితో కలిసిమెలిసి ఉండేటువంటి సమైక్య భావం. 3. 4వది క్షమాగుణం. క్షమాగుణం. నిన్నది అనుకుంటారా? మరుసటి రోజే పలకరించుకుంటారు. కానీ పెద్దోళ్ళు కొట్టుకుంటే ఈడు తెచ్చి పెండం పెడుతున్నా సరే వాడు రాడు. వాళ్ళిద్దరు కొట్టుకోనో తిట్టుకోనో 30-40 ఏళ్ళు అయింది. వీడు చచ్చిపోయినా సరే వాడు రాడు. వాడు సావాలిరా, వాడు సావాలి. ఇన్నాళ్ళు ఎదురు చూస్తున్నా వాడు ఎప్పుడు చేస్తాడా అని. ఇప్పుడు జరిగింది, దేవుడు ఉన్నాడు అని అంటాడు. కానీ పసిగుండెలు అట్లా కాదు. నిన్న గొడవైనా సరే ఈరోజు మళ్ళీ వాడు కలిసి వాడితో ఆడతాడు, పోయి ఒప్పుకుంటాడు. అరే ఏమనుకోకు, నిన్న నువ్వు అన్నందుకు నేను కొంచెం కోపడ్డా, ఆడుకుందా అంటాడు. నేను రానులేపో, తప్పైందేవా, రమ్మంటే రావింది, నేను రాను. ఇంకొకడికి పిలుచుకొస్తాడు. అరే వాడు రమ్మంటే రావట్లేదురా, తేడా పడ్డాను, పొరపాటు అయిందిరా, రమ్మని రావండి. అయినా వాడు మొండికేసి ఏడుతాడు కూడా అవసరం అయితే. ఇదేరా నాకు నచ్చదు, నువ్వు తప్పైందన్నా కూడా నువ్వు రావట్లేదని వాడు ఏడిస్తే అప్పుడు వాడు నవ్వుకుంటూ వస్తాడు. సరే ఒప్పుకున్నావు ఇంక బా. చిన్న పిల్లల సన్నివేశాలు, వాళ్ళ కదలికలు కూడా అబ్జర్వ్ చేస్తాను నేను. నన్ను పిచ్చోడు అనుకుంటాను, నేను అన్నీ చూసుకుంటా పోతుంటా. అసలు ఎవడి సైకాలజీ ఏంటి, ఎవరి దగ్గర ఏ సబ్జెక్ట్ ఉంది, ఓ పశువు దగ్గర ఏముంది, పక్షి దగ్గర ఏముంది, పసిబిడ్డ దగ్గర ఏముంది,
పాలు త్రాగే పాప దగ్గర ఏం పాఠం ఉంది? నేర్చుకునే బుద్ధి మన దగ్గర ఉంటే ప్రతి ప్రకృతిలోని ప్రతి ప్రాణిలో, ప్రతి ప్రదేశంలో, ప్రతి దానిలో నుంచి మనకు పాఠాన్ని ఇవ్వడానికి దేవుడు శక్తిమంతుడు. ఇంకా చాలా ఉన్నాయి. ఆఖరిగా ఒకటి చెప్తాను. పిల్లల్లో అచంచల విశ్వాసం ఉంటుంది. తెలుసా మీకు ఆ సంగతి? పిల్లల్లో అచంచల విశ్వాసం ఉంటుంది, చలించని విశ్వాసం. మన విశ్వాసం కన్నా పిల్లల విశ్వాసం గొప్పది. పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు పేతురు కోసం సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేస్తుందని అపోస్తల కార్యం 12వ అధ్యాయంలో ఉంది. ఏమంటే మీరు ఇంట్రెస్ట్గా వింటున్నారా? నిజంగా ఇంట్రెస్ట్గా వింటున్నారా? ప్రార్థన చేయమంటారా? ఎంతమంది వింటున్నారు? చేతులు ఎత్తండి. మళ్ళీ మీ మైండ్ ఎటన్నా పోతే మళ్ళీ నా కష్టం వృధా అయిపోయింది. కొంతమంది చేతులు ఎత్తట్లా. బెదర్ నాకు కనపడుతున్నావు. ఇంట్రెస్ట్గా వింటున్నావా? రైట్, వినండి జాగ్రత్తగా. సంఘం అంతా ప్రార్థన చేస్తుంటే పేతురు వచ్చి తలుపు కొట్టాడు. తలుపు కొట్టినప్పుడు తలుపు తీసింది పెద్దోళ్ళ పిల్లల? రోదే అనే ఒక చిన్నది. అపోస్తల కార్యం 12:13. అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా రోదే అనే ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. పెద్దోళ్ళంతా ప్రార్థన చేస్తుంటే పిల్ల ఏం చేస్తుంది? ఒకసారి ఆలోచించండి. హైదరాబాద్ లాంటి సిటీలో కర్ఫ్యూ భయంకరంగా అమల్లో ఉన్నప్పుడు ఒక బామ్మ మనోడు ఇద్దరే ఉంటున్నారు ఆ ఇంట్లో. ఆమె దేవుణ్ణి నమ్ముకున్నావా? వాడు చిన్నోడు. బయటకు వస్తే పోలీసు వాళ్ళు కొడుతున్నారు. వాళ్ళ బామ్మ వాడు ఇద్దరికి ఫుడ్ లేదు, పెట్టే దిక్కు లేదు. మామూలుగా ఇదేమి లేకపోతే ఆమె బయటికి పోయి పని చేసుకొచ్చింది, ఆడు ఆమె తిని బతుకుతారు. ఇప్పుడు ఆమె బయటికి పోవడానికి లేదు. ఆకలి అవుతుంది బామ్మ, ఏం చేద్దాం అని. ప్రార్థన చేద్దాం రారా అని ఇద్దరు మోకాళ్ళని ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే ఆహారం వచ్చిద్దా అన్నాడు. వచ్చిద్దిరా. యేసయ్య పంపిస్తాడా? పంపిస్తాడు. ఎట్లా పంపిస్తాడమ్మా? ఎట్లయినా పంపిస్తాడరా, నీకెందుకు? ఏలియాని కాకుల చేత పోషించాడు ఆయన. ఏలియా ప్రార్థన చేస్తే కెరీతు వాగు దగ్గర మోకాళ్ళుని కాకులు మాంసము రొట్టెలు తీసుకొచ్చి ఇచ్చినాయి. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం, మనకు ఆయనే ఫుడ్ పంపిస్తాడంది. సరేనా? సరే. ఇద్దరు ప్రార్థనలో కూర్చున్నారు. స్తోత్రం 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 అని మొదలుపెట్టింది. ఈ మధ్యలో ఇదికి డౌట్ వచ్చింది. ఇప్పుడు బామ్మ కాకుల చేత ఆహారం పంపిస్తాడని చెప్పింది కదా, మేము తలుపులు కిటికీలు అన్నీ మూసేస్తే మరి కాకి ఎటు నుంచి వచ్చింది? ఇప్పుడు కాకి ఇంట్లో రావాలిగా. రావాలంటే ఏం చేయాలి? తలుపులు తీయాలి. అందుకని వాడు మెయిన్ తలుపులు తీయకుండా కిటికీ తలుపులు తీశాడు. ఎందుకంటే కిటికీలో కూడా కాకి రావచ్చు కాబట్టి కిటికీ తలుపులు తీశాడు. ఆ కిటికీ బయట పోలీస్ ఆయన ఉన్నాడు, కాపలాకు వచ్చిన పోలీస్ ఆయన ఉన్నాడు. తలుపులు తీశాడు. రైట్, ఎందుకు ఆ తలుపులు తీసావు అన్నాడు బయట ఉండి. వాడు చూస్తూ ఉన్నాడు. ఆమె ప్రార్థనలో స్తోత్రాలు స్తోత్రం అంటున్నాం. ఎందుకు తీసావు అన్నాడు. కాకి కోసం అండి అన్నాడు. వీడు ఏంది అన్నాడు. కాకి వచ్చిద్దని చెప్పింది బామ్మ, కాకి కోసం తీసా అన్నాడు. కాకి రావటం ఏంట్రా అంటే, మా ఇంట్లో అన్నం లేదండి, మాకు ఆకలి అవుతుంది. మరి మా దేవుడు ప్రార్థన చేసినప్పుడు కాకుల చేత ఆహారం పంపిస్తాడని బైబిల్లో ఉంది, మా బామ్మ చెప్పింది. అందుకని మేము ప్రార్థన చేయబోతున్నాం. మరి కాకు వస్తే అన్నీ మూసుంటే ఎటొచ్చిద్ది, అందుకని కిటికీ తీసా అన్నాడు. ఆ పోలీస్ ఆయన నవ్వుకొని పోయాడు. సరే, ఈ కిటికీ ఏవాగరా, అంతే ఉంచు అని పోయాడు. ఇద్దరు ప్రార్థన చేశారు. వీడు తడవకోసారి ఆ కిటికీకి వెళ్ళి చూస్తున్నాడు కాకు వచ్చిందా అని. చివరికి ఆయన వచ్చాడు, పోలీస్ ఆయన. తలుపు తెచ్చాడు. తలుపు తీశారు. తలుపు తీస్తే ఆయన ఒక చేతిలో ఒక కవర్ నిండా ఆహార పొట్లాలు, మరో పక్క ఒక నెలకు సరిపడా సరుకులు, రైసు అన్నీ తీసుకొచ్చి రెండు పెట్టుకొని నిలబడ్డాడు. వచ్చింది, తలుపు కొట్టాడు. తలుపు తీసి, ఏం పెద్దామా ఇది తీసుకో, ఇంట్లో లేదంటగా, ఎట చేస్తావు పెద్దదాన్ని, తీసుకో, ఇగో ఇదేం తినండి, ఇప్పుడు ఇగో ఏం వండుకో అని ఇచ్చాడు.
ఆమె ఏడిచింది, ఆమె కన్నీళ్ళు పెట్టుకుంది. పిల్లడికి వెళ్ళి చూసింది, వాడికి ఆనందం వేసింది. ముందు కాకి సంగతి ఏమో కానీ ఆహారం వచ్చింది కాబట్టి దేవునికి స్తోత్రం. సరే లోపలికి వెళ్ళారు, తలుపు వేసుకున్నారు, ఇద్దరు మళ్ళీ కూర్చున్నారు, ప్రార్థన చేసుకొని తింటాం మొదలుపెట్టి వాడికి ఒక డౌట్ వచ్చింది. బామ్మ, నువ్వేం చెప్పావే? దేవుడు కాకుల చేత పంపిస్తాడని చెప్పావు, మరి కాకి రాలేదుగా, మరి పోలీస్ ఆయనగా తెచ్చిచ్చింది, ఏం చెప్పాలి వాడికి? చూడు వాడు డౌట్ చూడు, నువ్వు కాకి వచ్చిందని చెప్పావు, అరే ఆహారం వచ్చిందా లేదా? వచ్చింది, కాకి మిస్ అయింది కదా అంటాడు. ఆహారం వచ్చింది, కాకి లేదు కదా అంటాడు. మరి ఇప్పుడు చెప్పాలి అర్థం కాక, అరే పోలీస్ ఆయన వేసుకున్న డ్రెస్ ఏందని అడిగింది. కాకి డ్రెస్సు అన్నాడు. దేవుడు కాకిని వాడుకుంటాడు, కాకిని కూడా వాడుకుంటాడు రా అంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాకిని వాడుకుంటాడు, కాకిని కూడా వాడుకుంటాడు రా. బహుశా ఆ కాకి చిక్కలేదు, అందుకని ఈ కాకి ద్వారా ఆహారం పంపించాడు, తినరా నువ్వు. అంటే పసిగుండెల్లో ఉన్న విశ్వాసం ఎంత బలీయమైందంటే నువ్వు ఏది చెప్పినా నమ్ముతారు వాళ్ళు. విశ్వాసం విషయంలో పిల్లలు మంచి మాదిరి, పట్టుదల విషయంలో కూడా మంచి మాదిరి, గోజాడటంలో మాదిరి. నేను ఫలానా రోజు నీకు ఫలానా వస్తువు తెస్తానని నువ్వు చెప్పావా, నోరు జారి నీ కర్మ గాలిందే. ఇక నువ్వు తెచ్చిందాగా వాడు ఆ రొద ఆపడం. ఇక్కడ రోదే అనే చిన్నదాని విషయంలో కూడా అదే జరిగింది. పేతురు కోసం సంఘం అంతా ప్రార్థన చేస్తుంటే ఆ అమ్మాయి మాత్రం, ఆ చిన్న పాప మాత్రం ప్రార్థనలో లేదు. ఎందుకు ప్రార్థనలో లేదు తెలుసా? అందరూ ప్రార్థన చేస్తున్నారు, నేను కూడా ప్రార్థనలో కూర్చుంటే ఈ ప్రార్థన ఆలకించి దేవుడు పేతురుని పంపితే, పేతురు వచ్చి ఇక్కడ తలుపు తడితే తలుపు ఎవరు తీస్తారు? ఒకవేళ మేము ప్రార్థనలో ఉంటే తలుపు తీయకపోతే, పేతురు వెళ్ళిపోతే మరి పరిస్థితి ఏంటి? మా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థనకు వచ్చే జవాబుగా పేతుర్ని నేను స్వాగతించాలనే విశ్వాసము గలదై ఆ పిల్ల నిలబడింది. నేను చెబుతున్నాను, వాళ్ళందరి విశ్వాసం సంగతి ఏమో కానీ ఆ పసిదాని విశ్వాసాన్ని బట్టే దేవుడు పేతుర్ని తీసుకొచ్చాడని నేను నమ్ముతాను. ఆ చిన్నదాని విశ్వాసం ఎలాగో చెప్పనా? వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు, పేతురు వచ్చి తలుపు తట్టాడు. దేవదూత పేతురున్న దగ్గరికి వెళ్ళి చెరసాల్లో నుంచి పేతుర్ని అంతమంది సైనికుల దగ్గర నుంచి బయటికి తెచ్చి పేతుర్ని వీధిలో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు దేవదూత. పేతురు అనుకున్నాడు భలే కల వచ్చిందని. కల కాదు, అది రియలే, నిజంగానే వచ్చాడు దేవదూత. తర్వాత తేరుకొని, అరే దూత వచ్చి నన్ను బయటికి తీసుకొచ్చాడు, నిజంగా దేవుడు నన్ను కాపాడాడని సంతోషంతో ఆయన వెళ్తూ ఎక్కడైతే సంఘం ప్రార్థన చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి తలుపు తట్టాడు. ఎవరు లోపల? తలుపు తీయండి. తడుతున్నాడు. ఈ చిన్న పాప వెళ్ళి ఆ గొంతు విని సంతోషపడుతూ, మన ప్రార్థనకు జవాబు వచ్చింది, పేతురు వచ్చాడు, కేఫా వచ్చాడు అనుకుండా పోయింది. వాళ్ళు అన్నారు, చూడండి, ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపాను. అందుకు వాళ్ళు ఏమన్నారో చూడండి ప్రార్థనా పరులు. అందుకు వారు, నీవు పిచ్చిదాని మందిరి. అంటే వాళ్ళకెంత విశ్వాసం ఉందో చూడు. ఏం విశ్వాసం? మనం ఏదో చేస్తున్నాం కానీ మన ప్రార్థన విని అంత సెక్యూరిటీలో ఉన్నటువంటి పేతుర్ని దేవుడు బయటికి తేవటం, ఆ పేతురు ఎక్కడికి రావటం జరిగేది కాదు. పిచ్చిదానపా అన్నారు. నేను పిచ్చిదాన్ని కాదు, మీరు చేయటం అయితే ప్రార్థన చేశారు కానీ మీరే పిచ్చోళ్ళు. విశ్వాసం నేను పిచ్చోళ్ళు. ప్రార్థన విన్నాడు, పేతురు వచ్చాడు, నువ్వు పిచ్చిదానివి, నోర్మై పో, పక్కకు పో. దైవజనుడి కోసం మేము ఆసక్తితో ప్రార్థన చేస్తుంటే, ప్రభువా స్తోత్రం, పేతుర్ని విడిపించు నాయన, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఏం చేద్దాం? మీకు మైండ్ పోయింది. మరి నేను చెబుతుంటే అర్థం కావట్లేదు. ఏంటి నీ గొడవ? పేతురు వచ్చి బయట నిలబడ్డాడు ఆమె దృఢముగా చెప్పినప్పుడు. అతడు దూత అనుకున్నారు వాళ్ళు. ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని అంటే పేతురుని మాత్రం ఒప్పుకోట్లా. ఎందుకు? ప్రార్థన చేస్తున్నారు కానీ విశ్వాసం లేదు.
మరి విశ్వాసం లేని ప్రార్థన దేవుడు వింటాడా? వినడు. మరి ఏ ప్రార్థన ఎవరిని బట్టి పేతుని బయటకు తెచ్చాడు తెలుసా? అక్కడున్న ఆ గుంపులో ఆ చిన్నదాని విశ్వాసాన్ని ఆధారం చేసుకున్నాడు దేవుడు. ఆ చిన్ని గుండెలో దేవుని పట్ల ఉన్న విశ్వాసాన్ని ఆధారం చేసుకొని పెద్ద కార్యాన్ని జరిగించాడు దేవుడు. పేతుని బయటకు తీసుకొచ్చాడు దేవుడు. మైండ్ పోయింది. తర్వాత చూడండి, పేతురు ఇంకనూ తట్టుచున్నందున వారు తలుపు తీసి అతన్ని చూచి విభ్రాంతి నొందిరి. చివరకు చూస్తే చిన్నదే గెలిచింది. వాళ్ళు ప్రార్థన అయితే చేశారు కానీ విశ్వాసం లేదు. అది పెద్దోళ్ళకి పిల్లలకు ఉన్న తేడా. చాలా విషయాలు దేవుని అడుగుతాం, దేవుడు చేస్తాడని నమ్మం. కానీ పిల్లలు అలా కాదు. అందరూ ప్రార్థన చేస్తే దేవుడు పేతురుని పంపిస్తే తలుపు ఎవరు తీస్తారు? కాబట్టి తలుపు తీయటానికి నేను ఉండాలని ఎంత విశ్వాసం అంటే, మా వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు అంటే ఖచ్చితంగా దేవుడు తన దాసుని బయటికి తెస్తాడని బుడ్డది నమ్మింది, చిన్నది నమ్మింది. ఆ బుడ్డ పిల్ల నమ్మింది. ఆ చిన్న విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యం చేశాడు. పసిగుండెలలో ఉన్న విశ్వాసం గొప్పది. ఈ పసిబిడ్డ వలె దేవుని రాజ్యమును విశ్వసించని వాడు అందులో ప్రవేశించడు అన్నాడు యేసయ్య. పసిబిడ్డలాగా విశ్వాసం ఉంచాలి. పసిబిడ్డల విశ్వాసంలో లాజిక్స్ ఉండవు. మనం ఏది చెప్తే అది నమ్ముతారు. బూచోడు వస్తున్నాడు అంటే బూచోడు ఎందుకు వస్తాడు? వాడు ఎలా ఉంటాడు? ఎందుకు వస్తాడు? వాడు ఎప్పుడు పడితే అప్పుడు ఎందుకు వస్తాడు? అయినా నైట్ నేను అన్నం తిననప్పుడే ఎందుకు వస్తున్నాడు? ఏ పిల్లల్ని అడిగిందా లాజిక్? అమ్మేమంటది, నువ్వు తినకపోతే ఇప్పుడు బూచోడు వస్తాడు, నాకెందుకు నిన్ను పట్టుకుపోతాడు అనగానే పెట్టు మమ్మీ, పెట్టు మమ్మీ. ఎప్పుడన్నా ఏ పిల్లని అడిగింది లాజిక్? ఆయన ఇన్నిళ్ళు ఉంటే ఇన్నిళ్ళు వదిలిపెట్టి నా దగ్గరికి ఎందుకు వస్తాడు బూచోడు? ఆయన వాడు ఎట్టుంటాడు? ఆయన వాడికి ఇంకేం పని లేదా? ఆయన నేను అన్నం తిననప్పుడే ఎందుకు వస్తున్నాడు వాడు? ఇట్లాంటి అడ్డ ప్రశ్నలు ఎప్పుడు అడగదు. బూచోడు వస్తాడంటే నమ్మేసింది. దేవుని రాజ్యం కూడా నేను వస్తాను, నేను ఇస్తాను అని యేసయ్య చెప్పినప్పుడు అది ఏదైనా సరే పసిబిడ్డలాగా నమ్మాలి. అప్పుడు జరిగిద్ది అది. ఇట్లా పసిగుండెల్లో మనం నేర్చుకోదగ్గ పాఠాలు కొన్ని ఉన్నాయి. అయితే నేర్చుకోకూడనివి కూడా కొన్ని ఉన్నాయి. ఇప్పటిదాకా నేర్చుకోదగ్గే చెప్పాను. ఇప్పుడు నేర్చుకోకూడని ఏంటో చెప్తాను. ఇందాకనే ఒక ముక్క అన్నావు, చాలాసేపు చెప్తున్నావు అనుకోవద్దు. నేను ఒక ముక్క అన్నానంటే అది ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో నాకు తెలీదు. దేవునికి స్తోత్రం. పాయింట్కి వస్తాను. పిల్లల్లో నేర్చుకోకూడని విషయాలు అదేంటంటే, పిల్లల్లో నమ్మటం అనేది ఎంత గొప్పగా ఉంటుందో మోసపోవటం అనేది కూడా అంతే గొప్పగా ఉంటుంది. మోసపోవడానికి ఎక్కువ పిల్లలకు అవకాశం ఉంది, కానీ పెద్దాళ్ళు మోసపోరు. మీకు తెలుసా, నిఠారి వరుస హత్యలని ఢిల్లీ నోయిడా దగ్గర దాదాపు చిన్నపిల్లల్ని ఇంచుమించు 40 మంది పిల్లల్ని ముగ్గురు కలిసి చంపినటువంటి దారుణమైనటువంటి గాథ దాదాపు 20-25 ఏళ్ల క్రితం న్యూస్లో హల్చల్ చేసింది. తెలుసా మీకు? నిఠారి వరుస హత్యలని చిన్నపిల్లల్ని ఎలా తీసుకెళ్ళేవాళ్ళు తెలుసా? స్కూళ్ళల్లో అప్పుడప్పుడు పిల్లల్ని బయటకు వదులుతారు కదా. బయటకు వదిలినప్పుడు పిల్లలు సింగిల్గా అటు ఇటు తిరుగుతూ ఉంటారు చూడు. అలాంటి పిల్లల దగ్గరికి వెళ్తే వాళ్ళ మెడలో ట్యాగ్ ఉంటుంది కదా, ఐడెంటిటీ కార్డు ఉంటుంది కదా. ఆ ఐడెంటిటీ కార్డులో తండ్రి పేరు చదువుతారు. చదివి ఆ పిల్లల్ని ఫాలో అవుతూ మీ నాన్న పేరు ఫలానా కదా అంటారు. నా మెడలో ఉన్న కార్డు చూసి వీడు చదివి నా తండ్రి పేరు చెప్తున్నాడని పిల్లలకి తెలియదు. ఫలానా ఆయన మీ నాన్న కదా అంటే, మా డాడీ మీకు తెలుసా అంటారు. మీ డాడీకి అక్కడ రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది, అంబులెన్స్ వచ్చింది, హడావుడిగా ఉంది, తెలుసా నీకు అంటాడు. వెంటనే ఏడుస్తుంది. మా డాడీకి యాక్సిడెంట్, ఫలానా పేరు కదా, అవును ఆయన మా నానే, రా నేను తీసుకెళ్తా అంటారు. వెంటనే బండో ఏదో ఎక్కిద్ది. ఏమని? నాన్నకి యాక్సిడెంట్ అయిందని. కానీ కాదు, వాడు దొంగ, ఆ బిడ్డని చంపడానికి తీసుకెళ్తున్నాడు. ఆ విధంగా పిల్లల్ని ఫ్రాడ్ చేసి మోసం చేసి 40 మందికి పైచిలుగు పిల్లల్ని హతం చేశారు. నెట్లో సెర్చ్ చేయొచ్చు, మీకు దొరుకుతుంది. ఢిల్లీ దగ్గర నోయిడాలో జరిగినటువంటి ఉదంతం ఇది. 3 వ్యక్తులు కలిసి చేశారు. అదిగో నిఠారి కిల్లింగ్స్ అని వచ్చింది చూడు.
చూడండి, పసిబిడ్డల ఫోటోలోనే చూడండి. ఈ మధ్యలో వాడు మెయిన్, ఆ తర్వాత వాడికి సర్వ్ చేసినట్టు పక్కనోడు. అదిగో పిల్లలు, పసిబిడ్డలు చూడండి. ఓకేనా? నేను చెప్పిందని మీకు ఆధారం దొరికింది అక్కడ. ఏ కారణం చేత చేశారనేది అదొక స్టోరీ. సార్ దాన్ని పక్కన పెడితే పసిబిడ్డలు మోసపోవటానికి ముందుంటారు. ఆ మోసపోయే తత్వాన్ని ఆధారం చేసుకొని సాతాను మనల్ని ఆడుకుంటాడు. కాబట్టి ప్రభువు చెప్తున్నాడు, పిల్లల్లో నేర్చుకోవాల్సినవి ఉన్నాయి, పిల్లల్లో నేర్చుకోకూడనివి కూడా ఉన్నాయి. నేర్చుకోదగ్గ ఏదో ముందు మీరు విన్నారు. మీలో ఎంతమంది మైండ్ షార్పో, ఎంతమందికి గ్రహింపు శక్తి ఉందో, జ్ఞాపకం పెట్టుకునే శక్తి ఉందో నాకైతే తెలియదు. నా ధర్మంగా అయితే నేను చెప్పా. క్యాజువల్గా మామూలు విషయాలే కాబట్టి మీకు గుర్తుంటాయని నమ్మకం నాకు. ఎందుకంటే నేను ఎక్కడియో తీసుకొచ్చి చెప్పలా, సహజంగా పిల్లల్లో జరిగాయి చూపించి మీకు చెప్పా. మీరు కూడా నేర్చుకోదగ్గే నేర్చుకోండి. క్షమాగుణం, కలిసిపోయే తత్వం, ప్రేమించే తత్వం, పట్టుదల, దీక్ష, విశ్వాసం నేర్చుకోవచ్చు పిల్లల దగ్గర, మంచిది. కానీ మోసపోయే తత్వం ఒకటి చూసావా, ఎవడు ఏం చెప్పినా నమ్మేస్తారు. కానీ పెద్దలమైన మనం ఆ విషయంలో పిల్లల్లాగా ఉండకూడదు. సాతాను మనల్ని మోసపుచ్చుతాడు. గోరంతని కొండంతలు చేసి కలవరంలో మనం బతికేటట్టు చేస్తాడు. అల్పమైనవి గొప్పవైనవిగా చూపించి క్షణికమైనవి శాశ్వతమైనట్టుగా భ్రమింపజేసి మనల్ని ఫ్రాడ్ చేస్తాడు. ఈరోజు పెక్కుమంది మోసపోతుంది అక్కడే. అల్పమైనవి గొప్పవైనవిగా, శాశ్వతమైనవిగా మనకు చూపించి సాతాను చేసే మోసంలో చాలామంది బందీలైపోయి అల్పమైన వాటి చుట్టే వాళ్ళ హృదయాలు తిప్పుకుంటున్నారు. కానీ అక్షయమైనవి, శాశ్వతమైనవి, ముఖ్యమైనవేవో వాళ్ళు ఆలోచించడం మానేశారు. ఎవరి గొడవన్నా చూడు, అంత భూ సంబంధమైనటువంటి వస్తువులు, వ్యక్తులు, పరిస్థితులు, వీటిని ఆనుకొని, వీటిని ఆధారం చేసుకొని, వీటిని సంపాదించుకోవాలి, వీటిని పోగేసుకోవాలి, వీటిని అనుభవించాలన్న ఆరాటమే తప్ప దేవుడు చెప్పినటువంటి శాశ్వతమైనది, అక్షయమైనది ఏంటో దాన్ని గుర్తించటం, దానికోసం ప్రాకులాడటం, సాతాను మోసాన్ని జయించటం అనే దాన్ని చాలామంది విశ్వాసులే పట్టించుకోవటల్లా. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? స్పందించండి, స్తోత్రం చెప్పండి. ఆలోచించండి, నేను చెప్పేది నిజమా కాదా? సాతాను చేస్తున్న మోసంలో బందీలు అయిపోతున్నారు. ఒక మాట మీరు చెప్పండి, గతంలో చెప్పాను, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. మీలో గోళీలాట ఎంతమంది ఆడారు? చేతులు ఎత్తండి. గోళీలాట ఆడిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఆడపిల్లలైన పర్వాలా, అందరూ ఆడుకున్నాగా ఎత్తండి. చిన్నప్పుడు మనకి ఆడమగా తేడా కూడా లేదు, ఆడుకున్నాం, ఏం చేద్దాం, అంతేనండి. ఇప్పుడు మీసాల గడ్డలు వచ్చింది, అప్పుడు మాకు కూడా మీసాల గడ్డలు లేవు, మీ మొహం మా మొహం ఒకటే. ఆడిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి. సూపరు, అందరూ ఆడారు దాదాపు. సరే, పురుషుల్ని టచ్ చేద్దాం మనం. గోళీలాట దగ్గర కొట్లాట్లు అయినాయా లేవా? తగాదాలు అయినాయా లేవా? జుట్లు పట్టుకొని కుస్తీ పట్టిన అనుభవాలు ఉన్నాయా లేవా? మట్టిలో పడి కొట్టుకున్న అనుభవాలు ఉన్నాయా లేవా? ఆ గోళీలను తీసుకెళ్ళి డబ్బాలో పోసుకొని అయ్యే ఆస్తుల్లా ఫీల్ అయిన అనుభవాలు ఉన్నాయా లేవా? ఎంతమంది ఒప్పుకుంటారు? మనకి రూపాయి ఎవరన్నా ఇస్తే, చుట్టాలు మన ఇంటికి వచ్చినప్పుడు మన లక్ష్యం అంతా కూడా వాడి జేబు మీదే ఉంటుంది. మన ఇంటికి ఎవరన్నా చుట్టం వస్తే మన లక్ష్యం అంతా ఎటుంటుంది? పావలా ఇస్తాడా, ₹10 ఇస్తాడా, రూపాయి ఇస్తాడా, ₹5 ఇస్తాడా, రేంజ్ని బట్టి. మన వాళ్ళేమో చుట్టాన్ని చుట్టంగా గౌరవిస్తుంటారు, మనమేమో జేబుకి వెళ్ళి దృష్టి వేస్తాం. అవునా? ఏమో మీ సంగతి ఏమో నేను అంతే చూసేవాడిని. ఎవరన్నా మా ఇంటికి చుట్టం వస్తే, వచ్చాడు, మనకి ఎంత వర్కౌట్ అవుతుందని చూసేవాడిని. ఒకవేళ రూపాయి ఇచ్చినా, ₹1 ఇచ్చినా, పావలా ఇచ్చినా, ₹2 ఇచ్చినా, ₹5 ఇచ్చినా, చిన్ననాటి అనుభవాలు ఏంటంటే ఖచ్చితంగా అవి పోయి పెట్టుబడి గోళీలకే పెట్టేది. అయ్యే లోకం, అయ్యే జీవితం, రంగురంగుల గోళీలు. ఓకేనా? అవునా? ఏం చెప్పరేంది మీకు? అలా అనిపించలేదా? గోళీలాట ఆడే వయసులో అలా అనిపించలేదా? గోళీలే ముఖ్యం. ఎవడన్నా తొండాడితే పట్టుకొని తన్నటం, ఆ తన్నులాట చూసి మన ఇంటికి మన నాన్న తీసుకెళ్ళి మనల్ని తన్నటం,
తన్నులు తింటే తిన్న వాడి దగ్గర గోళీలు లాక్కొచ్చుకున్నామని ఆత్మతృప్తి, ఇవన్నీ ఉన్నాయి కదా. రైట్. అదే గోళీలు ఈరోజు నీకు బస్తా ముందు పెడతా, వాటిని నువ్వు లక్ష్య పెడతావా? బ్రదర్, 2 బస్తాలు పెడతా. మరి చిన్నప్పుడు ఒక 100 గోళీలు కనపడితేనే అందరినీ సవాల్ చేసావుగా, 100 ఎవరి దగ్గర లేవు, అందరినీ గెలిచా 100 అని తిరిగావు కదా. 200 చేయాలి, 500 చేయాలి, 1000 గోళీలు చేయాలని. ఇప్పుడు నేను బస్తా గోళీలు ఇస్తా, నువ్వు లక్ష్య పెడతావా? ఇప్పుడు వాటికి వెళ్ళి చూస్తే నీకేమనిపించింది? వారే బాల్యం ఎంత మోసం! వీటి కోసమా నేను కుస్తీ పట్టింది, వీటి కోసమా మయ్య దగ్గర తన్నులింది, వీటి కోసమా వాడిని ఫ్రెండ్ చొక్కాంతా చించింది. అరే అని సిగ్గు కలిగిద్దా లేదా? పిల్లతనపు చేష్టల్లో పిచ్చి చేష్టలు అనిపిస్తాయా లేవా? ఎంత మాయ అనిపిస్తుందా లేదా? ఏందండి మీకేం అనిపించదా? ఏమనిపించట్లేదా? ఏదో ఒకటి అనిపించిందిగా. తలకాయ నోపండి, ఇట్టన్నా అనండి, చాయిగిరి లేదుగా అనిపించింది కదా. ఈరోజు ఒకనాడు గోళీలను చూసి నువ్వు ఎంత ఘనంగా ఫీల్ అయ్యావో, అవే గోళీలు ఈరోజు బస్తాలు నీ ముందుంటే, తీసుకో బ్రదర్, గోళీలు తీసుకుంటే నాకెందుకు బ్రదర్, నేనేం చేసుకుంటున్నా? నేనేం పిల్లోడినా ఆయన ఆడుకోవటానికి? నేను పిల్లోడినా ఆడుకోవటానికి గోళీలు? ఇప్పుడు నాకున్న సంపదతో, నాకున్న డబ్బుతో ఆనాడు 100 గోళీలు కాదు, ఈరోజు 1,00,000 గోళీలైనా నేను కొనగలను. ఆ స్థితిలో నేనున్నాను. అవునా? కాబట్టి గోళీలు మన గొప్పవి కావు, కానీ ఒకప్పుడు అవే ప్రపంచం, అవే మన సంపాదన. వాటి కోసం తన్నులు, వాటి కోసం తిట్లు, వాటి కోసం దెబ్బలు, బాధలన్నీ వాటి కోసం. ఆ పిల్ల హృదయాల్లో నిద్రలో కూడా కలవరించుకుంటాడు ఒకడు, రే నా గోళీలు నేనేనో అన్నట్టు. ఈరోజు మనిషి ప్రాకులాడుతున్న ఈ 3 రోజుల భోగం కూడా అలాంటిదే.